అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని. అసలు పాజిటివ్ చూపించారు, పాజిటివ్ ఉంది అనుకుంటున్నారు బయట జనాల్లో. ప్రయారిటీ ఇస్తున్నారా, ప్రయారిటీ ఇచ్చేలా చేసుకున్నారు? అంటే సోనియా ముట్టుకోకుండా మాట్లాడలేదా? సో మీకు కాంటెంట్ లేకపోతే మీరు ఏది ఎడిట్ చేసుకొని చూసుకోవాలని నామినేషన్స్లో మీరు యూజ్ చేసిన స్ట్రాటజీ వేరే వాళ్ళు మీ మీద యూజ్ చేస్తే తీసుకోలేకపోతున్నారు. నేనేం స్ట్రాటజీ యూజ్ చేసినా అని అనుకుంటున్నారు మీరు? సో అంతమంది హౌస్లో అంతమంది మిమ్మల్ని నెగిటివ్గా చూస్తున్నారంటే మీలో ఏదో నెగిటివ్ పాయింట్ ఉంది, దాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోద్ది అని ఎందుకు థింక్ చేయలేదు? బట్ నాది ఒక్కదాందే మీరు తీసుకొని మాట్లాడుతున్నారు అంటే దట్ ఈస్ దేర్ థింగ్. సో సోనియా డబుల్ స్టాండర్డ్, ఈ స్టేట్మెంట్ ఒప్పుకుంటారు? ఒప్పుకోను. దేనికి మీకు డబుల్ స్టాండర్డ్ అనిపించింది? సో మీరు సెంటెన్సెస్ క్లియర్గా వింటే హౌస్లోకి మీరు మీ గేమ్ ఆడటానికి వెళ్ళారా, ఇలా స్టాండ్ తీసుకుంటూ వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి వెళ్ళారా? నువ్వు కరెక్ట్ చెప్పినావు. అసలు ఎంత మంచిగా డిఫైన్ చేసినావు తెలుసా నువ్వు. అసలు మాకు బయట కనిపించింది ఏంటంటే హౌస్లోకి ఓన్లీ నిఖిల్ అండ్ పృథ్వీ కోసం మాత్రమే వచ్చినట్టు కనిపించింది. అసలు మీ బాండింగ్ ఏంటి? మీరు చూసింది అది, మీకు చూపించింది అది కావచ్చు. బట్ దీనికి కూడా నేను ఏం సమాధానం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇట్లా అనుకో, ఇంత క్రూరంగా ఇంత క్రూయల్గా చూపిస్తారు నేనైతే అనుకోలేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్ట చేయనట్ట? ఇంకెక్కడ నీకు ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఎక్కడ కనిపించింది చెప్పు ఒకసారి. ఎక్కడ కనిపించింది నాకు ఒకసారి చెప్పండి. జస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అని వర్డ్ ఏదో ఒక్కరు మాట్లాడంగానే దాన్ని పిక్ చేసుకొని చెప్పడం కాదు కదా. నాగార్జున గారి దగ్గర స్టేజ్ మీద అట్లీస్ట్ ఓపెన్ అప్ అవుతారు, మీరు ఎందుకు జిప్? నువ్వు ఫాల్స్ ఎందుకు స్ట్రెంథెన్ చేస్తున్నావు ప్రతిసారి? యువర్ లైక్ మై ఫాదర్ ఫిగర్ అండ్ నీ జడ్జ్మెంటే మేము వారం మొత్తం, మాకెవరు గైడ్ చేయరు కదా బయట నుంచి. నువ్వు ఇట్లా ఆడుతున్నావు అట్లా ఆడుతున్నావు అని. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ సోనియా. సో సోనియా ఇంటర్వ్యూ కోసం నేనైతే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు నా క్వశ్చన్స్ అంతా షూట్ చేయాలి, ఎప్పుడు తన దగ్గర నుంచి ఆన్సర్స్ తెలుసుకోవాలి అని చాలా క్యూరియాసిటీతో ఉన్నా. ఇంక ఇంట్రోతో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్ సోనియా గారు. హాయ్ ధనుష్, ఎలా ఉన్నారు? గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బేసిక్గా ఎవరు ఇంటర్వ్యూస్ చేసినా కూడా అంత అనిపించదు, కానీ నాకు బిఫోరే తెలుసు కాబట్టి ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే ఇబ్బంది పడతారా, ఇబ్బంది పెట్టాలా వద్దా అనే పాయింట్ ఉంది మైండ్లో. ఎలా చేద్దామంటారు ఇంటర్వ్యూ? ఇష్టం ఉన్నట్టు అడుగు, నీకు ఎట్లా నచ్చుతారు అడుగు, ఏం కాదు. బట్ నాకు మీ గేమ్ చూసిన తర్వాత ఒక పాట గుర్తొస్తుంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని. అది ఏ వర్జన్ లోనో నాకు తెలియదు. నేను బిగ్ బాస్ అంటే ఒకటి అనుకున్నా, కానీ అది కాదు అని అర్థమైంది. అదైతే ఓకే, దానికైతే సెట్ అవుతుందంటే ఓకే. అంటే మీరు పృథ్వీ సోఫాలో కూర్చున్నప్పుడు నాకు నేను తోపు అనిపిస్తున్నా, నాలో విన్నర్ మెటీరియల్ ఉంది, విన్నర్ అయ్యే ఛాన్సెస్ నాకు చాలా ఉన్నాయి అని చెప్పేసి ఒక డిస్కషన్ అయింది. అవును, విన్నర్ అవ్వాల్సిన మీరు ఎందుకు 4th వీక్లోనే బయటకు వచ్చారు? పార్ట్లీ మై చాయిస్, అదొకటి. డెఫినెట్గా ఇప్పుడు కూడా నేను విన్నరే అనుకుంటున్నా అండ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉండే. బట్ ఐ క్విట్. అది నేను అంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తా ఇంకెట్లా అనేది. అంటే ఎవ్రీ సీజన్లో ఒక పర్సన్ అయితే కంప్లీట్ నెగిటివ్ అయ్యి బయటకు వస్తారు. లాస్ట్ సీజన్ రతిక, ఈ సీజన్ సోనియా. మీరు హౌస్లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ మీ గేమ్ చూసిన తర్వాత సెకండ్ వీక్ నుంచి మిమ్మల్ని జనాలు అనింది మరో రతిక వచ్చింది హౌస్లోకి అని చెప్పేసి. ఇంత నెగిటివిటీ బయటకు వచ్చాక చూసిన తర్వాత ఏమనిపించింది? నాకు రతిక గురించి నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, సో నేను కంపేర్ చేసుకోను. నా గురించి మాత్రము నేను పాజిటివ్ చూసిన, నెగిటివ్ కూడా చూసిన. నెగిటివ్ వాజ్ డిఫరెంట్లీ పోర్ట్రేట్, ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ అది. అండ్ పాజిటివ్ ఏదైతే ఉందో అదంతా నేనే. ఓకే, అండ్ నెగిటివ్ గా నువ్వు చూపించింది ఏంటి అంటే, నువ్వు కరెక్ట్ గా చూపించింది పాజిటివ్ ఉంది అనుకుంటున్నారు బయట జనాల్లో. ఉంది కదా, నా కోసం చాలా మంది. నేను అసలు నాకు పిఆర్ లేరు, నాకు టీమే లేదు. నాకు జస్ట్ నా తమ్ముళ్ళు ఏదో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతారు, కానీ ఊర్లలో అసలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసినారు అండ్ ఓటింగ్ కోసము ప్లక్ కార్డ్స్ అన్నీ వేసినారు. ఇవన్నీ పాజిటివే కదా ధనుష్.
అండ్ ఇప్పటికీ నాకు కొంతమంది మెసేజెస్ చేస్తారు కి యూనో నీ బోల్డ్నెస్ అండ్ నీ కాన్ఫిడెన్స్ అండ్ ఇవన్నీ చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోయినారు అండ్ గర్ల్స్ అందరూ నీకు అగేన్స్ట్ అయినారు. ఇవన్నీ చాలా నేను అక్కడ చూసినవి, నేను హౌస్లో నేను ఏవైతే కొన్ని ఎక్స్పీరియన్స్ అయినావో అవి చాలామంది నాకు మెసేజెస్ పెట్టినారు. సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ యునో ఐఎమ్ ఆల్రెడీ ఎ విన్నర్. అండ్ చాలామందికి అర్థమైంది ఎట్లా నన్ను టార్గెట్ చేసినారు, లైక్ యూనో 11 versus 1 ఎట్లయినా నేను, అండ్ ఆల్సో 11 PR versus 1 ఎట్లయినా అనేది క్లియర్గా తెలుస్తుంది కదా. 11 versus 1 లేకపోతే 3 versus 9? 3 versus 9 అని నేను చెప్పిన గేమ్లో, నేను లైక్ యూనో హౌస్లో ఉన్నప్పుడు నేను 3 versus హౌస్ అయిందిరా అని చెప్పినా కూడా ఐ నో దట్ 1 versus హౌస్ అని, ఐ న్యూ దట్ 1 versus హౌస్ అని. ఎందుకు అంటే క్లోజ్ అయిన పృథ్వీ అండ్ నిఖిల్ క్లోజ్ అయిన వాళ్ళిద్దరు నాకు క్లోజ్ అయినా సరే వాళ్ళిద్దరి అటెన్షన్ హౌస్ మొత్తం కావాలి, హౌస్ కి అందరికీ కూడా వాళ్ళిద్దరు అటెన్షన్ కావాలి. అండ్ అందరికీ కూడా వాళ్ళిద్దరు డియర్ అనే మాట్లాడతారు, బట్ నన్ను మాత్రమే ఐసోలేట్ చేశారు. సో దట్ వాజ్ హ్యాపెన్ లైక్ లాస్ట్ ఐ మీన్ ఫస్ట్ నుంచి నువ్వు గమనించిన నేను హౌస్లో ఫీల్ అయింది మాత్రం అదే. ఈవెన్ దో నాకు వీక్కి కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, అండ్ ఆల్సో ఐ డోంట్ టేక్ ఇట్ ఇన్ అ రాంగ్ వే. నాకు అర్థమైంది కి యూనో వాళ్ళు వీళ్ళ ప్రయారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళేమో నాకు ప్రయారిటీ ఇస్తున్నారు అనేది. సో అది చేంజ్ అవుతుంది ఈవెన్చువల్గా, గేమ్స్ ఆడుతున్నాం కొద్దీ, వీక్స్ చేంజ్ అవుతున్నాం కొద్దీ. ప్రయారిటీ ఇచ్చినారు, ప్రయారిటీ ఇచ్చినారు, అలా చేసుకోవడానికి ఏం ఉండదు ధనుష్. ఎవ్రీబడి లైక్ అట్లా చేసుకోవాలంటే ఎంత చేసుకోవచ్చు. సో అది మరి దట్ కేమ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కదా. ఫస్ట్లో మేము అందరం గొడవ పెట్టుకునేది కదా ఇంకా. సో అండ్ సిచ్యువేషన్స్ అండ్ లైక్ ద జర్నీ అంతే. అది చేసుకోవడానికి అంత లేదు. అట్లా చేసుకోవాలంటే మిగతా 9 మంది కూడా చేసుకుంటే నాకు జాబ్ ఈజీ అయ్యేది కదా, నాకు నామినేషన్లే పడేది కాదు. అండ్ నేను కంఫర్టబుల్గా హ్యాపీగా ఇంకా చిల్ కొట్టుకుంటూ ఆడుకునేదాన్ని కదా ఇంకా గేమ్ హౌస్లో. ఎందుకు నేను అంత ప్రెషర్ తీసుకుని ఐసోలేట్ అయిపోయి అంత చేసుకునే అవసరం నాకేమున్నది. సో అంతమంది హౌస్లో అంతమంది మిమ్మల్ని నెగిటివ్గా చూస్తున్నారంటే మీలో ఏదో నెగిటివ్ పాయింట్ ఉంది, దాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోద్ది అని ఎందుకు థింక్ చేయలేదు? నెగిటివ్ చూస్తున్నారు కాదు, ఫస్ట్ వాళ్ళు భయపడేది ఏంటంటే సోనియాతోని మేము డిఫెండ్ చేయలేము అనేది ఫస్ట్ వీక్ నుంచే తీసుకున్నారు వాళ్ళందరూ కూడా. సోనియా మాట్లాడే నామినేషన్స్, ఆమె వేసే పాయింట్స్కి మేము డిఫెండ్ చేయలేము అనేది అందరికి అర్థమైపోయింది. సో దట్ ఈస్ వన్ థింగ్ అంతే. వాళ్ళందరూ కూడా భయపడింది అని అంటే సోనియా ఏదో ఇంకేదో మాట్లాడుతుందనో లేకపోతే ఇట్లా అని కాదు. దిస్ వాజ్ ఓన్లీ వన్ థింగ్ దే వర్ ఆల్ వరీడ్ అబౌట్ అంతే. అండ్ సెకండ్ వాజ్ అబౌట్ పృథ్వీ అండ్ నిఖిల్ ఎప్పుడు ఈమెకే ప్రయారిటీ ఇస్తారు లేకపోతే ఇట్లా అని చెప్పేసి అదొక జెల్లస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ వాట్ ఎవర్ అటెన్షన్. అండ్ దెర్ వర్ డిఫరెంట్ థింగ్స్ లైక్ యూనో Seetu likes Nikhil and this everything like Prithvi, Vishnu, ఇవన్నీ యష్మి అండ్ ఇది అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దే బోత్తో వాళ్ళు మాత్రం నాకే ప్రయారిటీ ఇస్తారు అన్నట్టు చేసుకున్నారు అన్నట్టు. అట్లా తీసుకునేసరికి అయ్యింది. బట్ అగైన్ స్లోలీ ఎవ్రీబడి ఫార్మ్ దేర్ ఓన్ టీమ్స్. 3 పవర్ పఫ్ గర్ల్స్ అండ్ దిస్ 3 బాయ్స్, ఆదిత్య గారు, నబీల్ అండ్ మణికంఠ అండ్ యా ఇట్లా. సో అండ్ యష్మి అండ్ ప్రేరణ బెస్ట్ ఫ్రెండ్. సో ఎవ్రీబడి ఫార్మ్ దేర్ ఓన్ క్లస్టర్ అండ్ వాళ్ళ కంఫర్ట్ జోన్స్ అందరికీ ఉన్నాయి. బట్ నాది ఒక్కదాందే మీరు తీసుకొని మాట్లాడుతున్నారు అంటే దట్ ఈస్ దేర్స్ థింగ్. అండ్ ఐఎమ్ ఓకే ఫర్ దాట్. ఐ వాజ్ ఆల్ ఓకే, ఐ కెన్ టేక్ దాట్. ఐ టుక్ దాట్ ఫర్ ఆల్ 4 weeks కదా. సో సోనియా డబుల్ స్టాండర్డ్ ఈ స్టేట్మెంట్ ఒప్పుకుంటారు? ఒప్పుకోను. ఏ విషయం ఒకటి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే నేను చెప్తా దేనికి మీకు డబుల్ స్టాండ్ అనిపించింది. నబీల్ విషయంలో ఫస్ట్ వీక్లో మీరే ఆయనకి చెప్పారు అందరితో మింగిల్ అవుతున్నాడు అని చెప్పి మీరే చెప్పి మళ్ళీ మీరు నామినేషన్ పాయింట్ ఏమేశారంటే నబీల్ మింగిల్ అవ్వట్లేదు. ఇది మాకు డబుల్ స్టాండర్డ్గా కనిపించింది బయట. యా, సో మీరు సెంటెన్సెస్ క్లియర్గా వింటే అండ్ ఫస్ట్ వీక్ కాంటెక్స్ట్ అండ్ లాస్ట్ నామినేషన్స్. ఫస్ట్ వీక్ కాంటెక్స్ట్ వాజ్ అబౌట్ చీఫ్, రైట్? చీఫ్ అప్పుడు వాళ్ళు ఇచ్చిన రీజనింగ్ ఏంది అని అంటే టాస్క్ వైజ్ అండ్ సెకండ్ కొంచెం అందరితో ఓపెన్ అప్ అయ్యే వైజ్ మాట్లాడే లైక్ ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడే దాన్ని బట్టి మేము యష్మిని చేసినాము అన్న రీజనింగ్. నేనన్నా యష్మి అసలు ఇనిషియేటివ్ తీసుకోదు, క్లీనింగ్ విషయం తప్ప మిగతా ఏ విషయంలో ఇనిషియేటివ్ తీసుకోదు. అందరినీ కనీసం హాయ్ అని కూడా పలకరించేది కాదు ఫస్ట్ వీక్లో. అండ్ టాస్క్ వైజ్ చూసుకుంటే ఆమె లైట్ తీసుకున్నది టాస్క్. లాస్ట్ టాస్క్ ఏదైతే ఉందో, డిసైడింగ్ టాస్క్ ఏదైతే ఉందో, చీఫ్ డిసైడింగ్ టాస్క్, సమ్ జంప్ చేసి పోల్ పెట్టే టాస్క్ ఒకటి ఉంటుంది. సో అది లైట్ తీసుకున్నది ఆమె ముందు నుంచి. లైక్ యూనో రెడీ ఉండమ్మా, ఆ డ్రెస్ సరిపోదు దానికి, అది జారుతుంది అట్లా అని చెప్పిన ఇట్స్ ఓకేలే నాకు లైట్ ఇంకా ఇట్లా అనుకుంటే లైట్ తీసుకునే పోయింది టాస్క్కి. సో అట్లా చూసినా సరే నబీల్ షుడ్ బి టాస్క్ వైజ్ చూస్తే నబీల్ 100% లాస్ట్ మినిట్ వరకు ఇచ్చిండు. అండ్ మేము స్ట్రాటజీ పరంగా కూడా నబీల్కి హెల్ప్ చేసింది కూడా ఉంది. ఐ టుక్ ఎ స్టాండ్ ఫర్ హిమ్ డెఫినెట్గా, ఐ అగ్రీ. సో టాస్క్ వైజ్ చూసిన నబీల్. అండ్ సెకండ్ ఇనిషియేటివ్ ఆర్ లైక్ యూనో లైక్ అందరితో మాట్లాడే వైజ్ చూస్తే
నబీల్ అప్పటికి థర్డ్ వీక్ వరకు కూడా అందరితో హాయ్ 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 అని పోతాడు. హీ విల్ నాట్ ఓపెన్ అప్ ఈవెన్ అంటిల్ ఫోర్త్ వీక్లో ప్రాబబ్లీ హీ ఓపెన్ అప్ ఫర్ ఫ్యూ పీపుల్. వాళ్ళ క్లాన్లో సీతుతోని కానీ ఇట్లా కానీ కొంచెం ఓపెన్ అప్ అయిన. కానీ నేను ఫోర్త్ వీక్ వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆయన జస్ట్ లైక్ ఓపెన్ అప్ అంటే లైక్ హాయ్ బాయ్ అని చెప్పేసి కూర్చొని మాట్లాడతాడు. కానీ హీ విల్ నాట్ రిస్క్ ఇన్ టు రిలేషన్షిప్ ఆర్ హీ విల్ నాట్ రిస్క్, ఇంకెక్కువ మాట్లాడే రిస్క్ చేయడు. తానా అంటే తందానా టైప్లా ఇట్లా ఉంటాడు ఎక్కడ ఉంటే అక్కడ. అండ్ ఒపీనియనేటెడ్ చెప్పడు. ఏమైనా ఒపీనియన్ అనుకుంటే వెంటనే ఇది కాదు ఇది అని చెప్పేలాగా ఉండడు. ఆ రిస్క్ తీసుకోడు. ఏదన్నా కాదు కొద్దిసేపు మాట్లాడతాడు, మూవ్ అవుట్ అయిపోతాడు అంతే. సో అది లేదు అనేది నేను చెప్పిన. ఇప్పుడు ఏది చీఫ్ ఇప్పుడు లాస్ట్లో వచ్చింది ఏంటి చీఫ్ టాస్క్ అప్పుడు చెప్పిన. అండ్ ఆల్సో నామినేషన్స్లో చెప్పిన కి నువ్వు ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అవుతున్నావు, ఓపెన్ అప్ అవుతున్నావు, నువ్వు క్లియర్ బాండ్స్ ఫామ్ చేసుకోలేదు ఇంకా. అండ్ ఆల్సో ఇనిషియేటివ్ తీసుకోవు. ఏదన్నా మనకి ఇప్పుడు హౌస్లో ఏదన్నా డెసిషన్స్ మేకింగ్ లేకపోతే గొడవలు ఏమైనా అయితే ఇప్పుడు విష్ణు అండ్ ప్రేరణది దోశ ఇష్యూ అయింది, అప్పుడు వచ్చి కనీసం ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కానీ ఇవన్నీ చేయడం అన్నట్టు. సో ఎక్కడైనా స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా తీసుకోడు, వేరే వాళ్ళు ఎవరికైనా రిస్క్ లేకుండా సేఫ్ ఉంటాడు అన్నట్టు. సో దట్స్ వాట్ ఐ మెంట్ వెన్ ఐ సెడ్. అండ్ చీఫ్ టాస్క్లో కూడా నువ్వు ఇనిషియేటివ్ తీసుకోవు. అండ్ ఆల్సో హౌస్ వాళ్ళకి ఇప్పుడు థర్డ్ వీక్లో దేవర్ ఆల్ టుగెదర్ ఇన్ ద క్లాన్. వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడో పోయి కూర్చుంటావు, ఇప్పుడు కిచెన్ దగ్గర హెల్ప్ కావాలి అన్నప్పుడు రావు నువ్వు అని చెప్పేసి కూడా గొడవలు పడ్డారు వాళ్ళు. సో దట్ ఈస్ ఆల్సో దేర్ టాస్క్లలో లైక్ ఈ ఫిజికల్ టాస్క్ ఆడేటప్పుడు ముందు పంపిస్తారు ఆయనకి చేతనంతా చేసుకొని వస్తాడు అంతే తప్ప ఇంకెక్కడ కూడా నీకు ఇన్వాల్వ్మెంట్ కనబడదు. ఎందుకు లేరా బాబు మనకి అని అంటీ ముట్టనట్టు ఇట్లా అంతా వండుకుంటే వెళ్తాడు అన్నట్టు. రిస్క్ ఎందుకు. కానీ మీరు నామినేట్ చేసిన టైం కూడా మీరే చెప్తున్నారు 1 versus హౌస్ అని చెప్పేసి, అప్పుడు మీరు కూడా మింగిల్ అవ్వట్లేదు కదా. నేను మింగిల్ అయినా నబీల్ తో కంపేర్ చేస్తే నబీల్ కి అందరితో ఒక బాండింగ్ ఉంది, నబీల్ అంటే ఇష్టపడే వాళ్ళు హౌస్ లో స్టిల్ ఉన్నారు. సో మీరు మింగిల్ అవనట్టే కదా. ఫేర్ ఎనఫ్. జస్ట్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మింగిల్ అయినరు అనేది కాదు అక్కడ. సేఫ్ ఉంటే ఎవరైనా ఇష్టపడతాయి. ఇప్పుడు నేను కూడా సేఫ్ ఉండి నువ్వు అసలు సూపర్, నువ్వు ఇట్లా నువ్వు ఏ చెప్తే అది కరెక్టే ఇట్లా అన్నట్టు మాట్లాడితే నన్ను కూడా ఇష్టపడతారు అందరూ. అది ఎవరైనా పీపుల్స్ ప్లీజర్ ఉంటే ఎవరైనా ఇష్టపడతారు. బట్ నాకు పర్సనల్ గా నేను అట్రాక్ట్ చేయను అట్లా. నేను ఒకవేళ నేను తప్పు అని మాట్లాడినా తీసుకోగలిగేది ఉన్నప్పుడు, అండ్ ఏది తప్పు రైట్ అనేది తీసుకోగలిగినప్పుడే నాకు ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళు. అండ్ ఆల్సో నాకు బేసిక్ లైక్ కనెక్షన్ అయితే ఉంది ప్రతి ఒక్కరితోని, ఆ వార్మ్ ఫ్రెండ్లీ కనెక్షన్ ఉన్నది. బట్ ద థింగ్ ఈస్ దిస్ లైక్ నేను నామినేషన్కి వచ్చారు. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ లైక్ నైనికాతోని నామినేషన్ చేసేటప్పుడు నేను ఒక రకంగా మాట్లాడతా, అండ్ వేరే వాళ్ళతోని యష్మితోని మాట్లాడినప్పుడు ఒక రకంగా మాట్లాడతా. లైక్ వేరే డిఫరెంట్ జోన్ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ కనెక్షన్ అండ్ ఆల్సో హర్ట్ చేయకుండా చిన్నగా చెప్పాలి అనే టైప్ అట్లా చేంజ్ అవుతాయి అంతే. అండ్ మీరు ఎగ్జాక్ట్లీ అడిగిన థింగ్ ఏంటంటే ఆ నబీల్ అందరితో మంచిగా ఉంటాడు అని అన్నారు కదా. నేను అదే చెప్తున్నా, జస్ట్ హాయ్ బాయ్ అనుకుంటూ రిస్క్ తీసుకోకుండా ఒపీనియనేటెడ్ లేకుండా ఉంటే ఎవరైనా మంచిగానే ఉంటారు. బట్ నేను అట్లా లేను. నేను రిస్క్ తీసుకున్నా, రైట్ని రైట్ అన్నా, రాంగ్ని రాంగ్ అన్నా, స్టాండ్ తీసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు స్టాండ్ తీసుకున్నా, ఇటువైపు నువ్వు తప్పమ్మా అని మాట్లాడినా, అవన్నీ చేసినా కాబట్టే నేను రిస్క్లో ఉండే. నన్ను అప్ ఫ్రంట్ ఉన్నాను కాబట్టి వాళ్ళు నన్ను తీసుకోలేకపోయినారు. హౌస్లోకి మీరు గేమ్ ఆడటానికి వెళ్ళారా, ఇలా స్టాండ్ తీసుకుంటూ వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి వెళ్ళారా? హౌస్ ఇస్ హౌస్ ధనుష్. లైక్ ఫ్యామిలీలో నేను ఎప్పుడైనా ఫ్యామిలీలో కానీ నేను బయట జనాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా నాకు ఏదైనా స్టాండ్ తీసుకోవాల్సిన టైం వస్తే నేను తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న థింగ్ ఉంటుంది ఇట్లా, ఇప్పుడు ఏమైనా రెస్టారెంట్ పోతా అనుకో, రెస్టారెంట్ పోతే అక్కడ 5% నీకు ఎక్స్ట్రా ఇది వేస్తారు, సర్వీస్ ట్యాక్స్ని వేస్తారు, విచ్ ఈజ్ ఆప్షనల్. సో 5% కదా నేను ఇవ్వచ్చు, నేను చాలా హెల్ప్ చేస్తా, చాలా చారిటీ చేస్తా, ఇవన్నీ చేస్తా కదా, 5% కదా చూసి చున్నట్టు వదిలేయచ్చు కదా, ఇచ్చేయచ్చు కదా అని అనుకుంటా నేను అనుకోవచ్చు. కానీ ఐ విల్ టేక్ ఎ స్టాండ్ దేర్ మెన్షనింగ్ అది ఆప్షనల్ బాబు, నువ్వు నాకు చెప్పాలా, నువ్వు నాకు పర్మిషన్ అడగాలి, 5% మీకు ఇష్టమేనా, మీరు ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి అడిగి నాకు ఇయ్యను. అడగకుండా అవుట్ రైట్ బిల్లను చేయొద్దు. దానికి నేను వెయిట్ చేసి బిల్ చేంజ్ చేయించుకొని మరి నేను వేస్తా. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. లైక్ ఎక్కడైనా సరే నేను స్టాండ్ తీసుకుంటా. నేను ఏమోలే పోనీలే సరేలే అని చెప్పేసి ఇన్జస్టిస్కి నేను చూడకుండా ఊరుకోవడం కానీ, తప్పు జరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నప్పుడు నాకెంత ఇప్పుడు ప్రేరణ విషయంలో కూడా, ప్రేరణ అండ్ విష్ణు దోశ విషయంలో కూడా నాకు అవసరం లేదు అక్కడ. కానీ నాకు అక్కడ నిజంగా ఏం జరిగిందో కూడా మాకు తెలియదు, అక్కడ మేము చూడలేదు. ఆమె ఎట్లయినా దోశ ఎట్లేసిందా ఆమె అయితే హర్ట్ అయింది కదా, విష్ణు అయితే హర్ట్ అయింది. సో అమ్మ సారీ చెప్పేసి క్లోజ్ చేయి, సెన్సిటివ్ విషయం.
అది అందరికీ ట్రిగర్ అవుతుంది, అది సెన్సిటివ్ థింగ్. నువ్వు చేసినా చేయకపోయినా పోనీ సారీ చెప్పేసి రాపో అని చెప్పేసి పంపించాను నేను. ఓకే, సో దట్ ఈస్ మై రియల్ ట్రూ నేచర్ అది. సో నేను హౌస్లోకి నేను జస్ట్ ఫిజికల్ టాస్క్ ఆడడానికి అయితే నేను పోలే, అది క్లియరా. అండ్ నేను హౌస్లోకి ఎవరితో అందరితోని పీపుల్ ప్లీజర్ లాగా పోయి అందరికీ మంచిగా మాట్లాడే నువ్వు సూపర్ మచ్చా, అసలు నువ్వు అసలు ఎంత మంచిగా చేస్తావు, నువ్వు అసలు నువ్వు నువ్వు కరెక్ట్ చెప్పినావు, అసలు ఎంత మంచిగా డిఫైన్ చేసినావు తెలుసా నువ్వు, అసలు ఇట్లా అందరినీ ఇట్లా అన్ని సోపేయడానికి మాత్రం నేను పోలే. నామినేషన్స్లో మీరు యూజ్ చేసిన స్ట్రాటజీ వేరే వాళ్ళు మీ మీద యూజ్ చేస్తే తీసుకోలేకపోతున్నారు. నేనేం స్ట్రాటజీ యూజ్ చేసినా అని అనుకుంటున్నారు మీరు? అంటే ఫస్ట్ వీక్ బేబక్ అని నామినేట్ చేస్తున్నప్పుడు మీ పాయింట్స్ చెప్పాల్సి చెప్పేసి దట్స్ ఆల్ బిగ్ బాస్ నా నామినేషన్ అయిపోయింది, బేబక్ అని మాట్లాడనివ్వలేదు. తర్వాత చీఫ్స్ అందరు చెప్పినప్పుడు వినాల్సిందే అని చెప్పిన తర్వాత మీరు వినటం స్టార్ట్ చేస్తారు. తర్వాత యష్మి విషయంలో ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటూ అరుచుకుంటూనే ఉన్నారు, కానీ అక్కడ తన పాయింట్స్ కానీ మీరు తన పాయింట్స్ కానీ తన మీ పాయింట్స్ కానీ ప్రేరణ అండ్ యష్మి ఇద్దరిది. యష్మి లాస్ట్ వీక్ నామినేషన్స్ లో కూడా దాని తర్వాత నబీల్ మాట్లాడుతున్నప్పుడు నబీల్ ఏదో సౌండ్స్ చేస్తుంటే సెన్స్లెస్, వర్త్లెస్. మీరు మాట్లాడనివ్వకపోతే ఓకే, నబీల్ మాట్లాడనివ్వకపోతే మాత్రం సెన్స్లెస్, వర్త్లెస్. సో నేను నామినేషన్ చేసినప్పుడు, బేబక్కర్ నామినేషన్ చేసినప్పుడు నేను చాలాసేపు విన్నా. రిపీట్ మోడ్లో ఎప్పుడైతే పోతుందో అప్పుడు నేను ఆపుతా, నేను అది అయిపోయింది అని చెప్తా. రిపీట్ మోడ్లో నువ్వు ఎంతసేపు చెప్పినా అదే విషయం ఉంటుంది. నేను ఫస్ట్ నువ్వు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా విన్నా, నేను చెప్పిన పాయింట్ అంతా నేను చెప్పిన, నా పాయింట్స్ అన్ని చెప్పిన తర్వాత ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా నువ్వు పాయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను వింటా. అది కాకుండా ప్రేరణ ఏం చేసింది, ప్రేరణ ఇంకేదో మాట్లాడింది. నేను చెప్పిన పాయింట్కి నువ్వు ఆన్సర్ చేయాలా, నువ్వు ఇంకేదో నేను పర్సనల్గా ఇది నేను అది ఇది అని చెప్పేసి అంటే దట్స్ నాట్ ఎ రైట్ డిఫెన్స్ నో. సో నేను కూడా నించోవాలి, వేరే వాళ్ళందరూ కూడా నా నామినేషన్కి ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో అల్టిమేట్గా పాయింట్ నా మీదనే ఇరిటేట్ అవుతారు కదా. సో ఐ విల్ వెయిట్ ఫర్ దెమ్ టు డిఫెండ్ ఆన్ ద సేమ్ పాయింట్ రాదర్ దెన్ గోయింగ్ సంథింగ్ ఎల్స్. సో అట్లా ఇచ్చిన తర్వాత నేను ఆపలేదు కావచ్చు, లేకపోతే నా పాయింట్ అది నేను చెప్పిన బిగ్ బాస్ మీ ఇష్టం ఇంకా అని అంట. నేను వాళ్ళకి చెప్పకుండా నేను అరవను, నేను చెప్పనీయకుండా అరిచేసి వాళ్ళని ఓవర్లాప్ చేసేసి వాళ్ళని మొత్తం ఇట్లా మాట్లాడకుండా చాలా నామినేషన్స్ ఓవర్లాప్ ఉన్నాయి. అంటే మీరు ఆపోజిట్ ఎవరిది మిస్టేక్ తెలియదు, కానీ మీ నామినేషన్స్ చేసుకుంటున్నప్పుడు ఓవర్లాపింగ్ చాలా జరిగింది. విష్ణు మీది కానీ, ప్రేరణ మీది కానీ, తర్వాత యష్మి మీది కానీ, నబీల్ మీది కానీ ఓవర్లాప్. నబీల్ మీది అది కంప్లీట్లీ అసలు చెప్పడానికి అసలు స్కోపే లేకుండా ఆయన ఓవర్లాప్ చేసిండు. దట్స్ వేర్ నువ్వు చెప్పడానికి నువ్వు వింటా అంటే నేను చెప్తాను నబీల్, లేదంటే నువ్వు ఇట్లనే ఓవర్లాప్ చేస్తా అంటే అది వర్త్లెస్ కాన్వర్సేషన్, అది ఇద్దరు కూడా సెన్స్లెస్ అండ్ వర్త్లెస్ అవుతుంది అది అనే మాట్లాడాను. అట్లీస్ట్ యష్మి అండ్ ప్రేరణ వీళ్ళందరిది కనీసము విన్న తర్వాత ఇద్దరిది విన్న తర్వాత అది ఏమన్నా కన్క్లూజన్కి ఏమైనా ఓవర్లాప్ అయింది కావచ్చు, కానీ అక్కడ స్పేస్ ఇచ్చుకున్నారు, ఇద్దరు కూడా స్పేస్ ఇచ్చుకున్నాం కాబట్టే అది రివర్స్ నామినేషన్లకి రాలేదు అది. బట్ నబీల్స్ వాజ్ డిఫరెంట్. నబీల్ నాతో ట్రీట్ చేసిన విధానం డిఫరెంట్, నామినేషన్లో వేరే వాళ్ళతో ట్రీట్ చేసిన విధానం డిఫరెంట్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఆయన నాతో ఏం స్ట్రాటజీ యూజ్ చేసిండు అని. అండ్ నీకు అర్థమైన ప్రకారం నేను అందరితోనే ఒకటేలాగా మాట్లాడినా నీకు అర్థమైంది కదా, దట్స్ నాట్ మై స్ట్రాటజీ. That's I'm that and I'm very much plain and clear enough in my points. Nabil strategy ఏందో నీకు అర్థమైంది కదా, సో యూ షుడ్ సే దట్ ఈస్ హిస్ స్ట్రాటజీ. నామినేషన్లో నాకు స్ట్రాటజీ అవసరం లేదు, నాకు నేను ఎంత మాట్లాడాలో అంత పాయింట్స్ ఉన్నాయి, నాకు మాట్లాడినా క్లారిటీ ఉన్నది, ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎగ్జాంపుల్స్ ఇచ్చిన ఉన్నాయి. నేను జస్ట్ ఏమంటారు సింపుల్గా నువ్వు మైక్ వేసుకోలేదు లేకపోతే ఇట్లా వేసుకోలేదు అనే పాయింట్స్ నేను తీసుకురాలేదు అన్ఫిట్కి. నేను హౌస్లోకి ఫిజికల్ టాస్క్ మాత్రమే ఆడటానికి రాలేదు, ఇది చేయడం రాలేదు. మాకు బయట కనిపించింది ఏంటంటే హౌస్లోకి ఓన్లీ నిఖిల్ అండ్ పృథ్వీ కోసం మాత్రమే వచ్చినట్టు కనిపించింది. అసలు మీ బాండింగ్ ఏంటి? మీరు చూసింది అది, మీకు చూపించింది అది కావచ్చు, కానీ నేను చాలా టాస్క్లు ఆడినా, నేను కిచెన్ వర్క్ అంతా హోల్డ్ చేసిన, పోయినప్పటి నుంచి కూడా రేషన్ కంట్రోల్ దగ్గర నుంచి కిచెన్ దగ్గర నుంచి హౌస్ మొత్తం రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో అన్నీ చూసుకున్నా నేను. అండ్ అలాంగ్ విత్ కనెక్టింగ్ విత్ ఎవ్రీబడి అండ్ సిట్టింగ్ విత్ ఎవ్రీబడి టాస్క్ వైజ్, అండ్ ఎక్కడైతే మాట్లాడాల్సిన స్టాండ్ తీసుకోవాల్సి వచ్చిందో అక్కడ స్టాండ్ తీసుకున్నా. సో ఎవ్రీవేర్ మై ప్రెజెన్స్ ఇస్ దేర్. నీకెంత చూపించిండో అది మీరు చూసిండ్రు, దానికి నేను పాపం మిమ్మల్ని కూడా నేను ఏమన్నా, సాడ్ పార్ట్ అది. అండ్ చూపించిన దాంట్లో కూడా ముందు కట్ చేసి లాస్ట్ కట్ చేసి చూపించిండు అని అంటే ఇక అది వాళ్ళని అడగాలి, బిగ్ బాస్ టీమ్ని కూర్చోబెట్టి ఒకసారి ఇంటర్వ్యూ చేసుకోవాలి మనం కూడా. ఐ ఆల్సో విష్ టు డూ దాట్. బాండింగ్ ఏంటి? బాండింగ్ ఐ ఆల్రెడీ టోల్డ్, లైక్ పెద్దోడు చిన్నోడు అని చెప్పిన, ఐ సీ మై బ్రదర్స్ ఇన్ దాట్, ఐ సీ మై అల్లుడు, నా చిన్న రుద్రుని చూస్తాను నేను పృథ్వీలా, అండ్ యునో దే ఆర్ లైక్ యంగర్ టు మీ. అండ్ వాళ్ళిద్దరిని కూడా నేను చాలా కేర్తోని చూసిన, చాలా మదర్లీ ఫీలింగ్తో చూసిన నేను. బట్ ఎందుకు హౌస్లో స్టార్టింగ్లో మీరు ఇట్లా పెద్దోడు చిన్నోడులా ఉంటారు అని చెప్పేసి పృథ్వీని నిఖిల్ని ఇక్కడ కూర్చోబెట్టి చెప్పారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో నా పెద్దోడు చిన్నోడు ఒక మదర్లీ ఫీలింగ్ అని చెప్పారు. బట్ లాస్ట్ వీక్ హౌస్ మేట్స్ అందరూ ఒక పెద్దోడు చిన్నోడు ఒక మదర్లీ ఫీలింగ్ అని చెప్పేసి వాళ్ళందరూ అంటుంటే నేను ఎప్పుడు చెప్పా
అనే క్వశ్చన్ ఎందుకు చేశారు? ఆమె నేను అట్లా మాట్లాడిన అనలేదు, మాట నేను అసలు ఆ ఏంటంటే మాటే తీయలేదని ఎందుకు అన్నారు? యా నేను ఆమె అన్న సెంటెన్స్ ఏంటంటే నువ్వు అమ్మ తమ్ముడు చెల్లి ఇట్లా అని రిలేషన్ పెట్టుకుని ఆడుతున్నావు అని మాట్లాడేది. నేను గేమ్లో ఎప్పుడు కూడా నామినేషన్ గ్రౌండ్లో కానీ గేమ్ టాస్క్లలో కానీ అరే నువ్వు పోరా, లేకపోతే నువ్వు ఇట్లా నువ్వు చిన్నోడు నువ్వు పోరా, పెద్దోడు నువ్వు పోరా, ఇట్లా అంతా నేను మాట్లాడలేదు ఎప్పుడు. లేకపోతే తమ్ముడు మణికంటాను నువ్వు పోయి ఇది ఆడరా, నువ్వు తమ్ముడు కదరా నువ్వు ఇట్లా ఆడరా, లేకపోతే ఇట్లా అని చెప్పేసి నేను ఎప్పుడు మాట్లాడలేదు. టాస్క్ వైజ్ టాస్క్ అంతే. మేము కూర్చున్నప్పుడు మేము ఎప్పుడైతే సెపరేట్గా జస్ట్ డైలీ 1 hour కూర్చుంటాం మేము, దాట్ వాస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. అబ్బాయి ఉన్నప్పటి నుంచి కూడా అబ్బాయి, నేను, పృథ్వీ అండ్ నిఖిల్ మేము అందరం జస్ట్ కూర్చొని నో గాసిప్ నథింగ్, వి జస్ట్ యూస్ టు లాఫ్. నా నామినేషన్స్ ఎట్లా చేస్తా నేను అని ఎనాక్ట్ చేసి నవ్వుకునేది, ఇట్లా జోకులు వేసుకొని చిల్ అయ్యేది అంతే. దట్ వాస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ అస్. ఎందుకంటే డైలీ మీకు ఎట్లా మీకు తెలియదు కావచ్చు కానీ డైలీ చాలా ప్రెషరైజ్డ్ ఉంటుంది. ఫుడ్ సరిగా ఉండదు, చాయ్ ఉండదు, ఏముండదు. వి మిస్ ఫ్యామిలీస్ అండ్ ఆల్. సో వీ మేక్ షూర్ దట్ వి సిట్ 1 hour లైక్ అపార్ట్ ఫ్రమ్ ద గేమ్. అండ్ అక్కడ గేమ్లో ఎట్లుంటుంది, అక్కడ హౌస్లో ఎట్లుంటుంది అంటే ఒకటి నిజంగా వచ్చి మాట్లాడినా అరే వీడిది ఏదన్నా గేమ్ ప్లాన్ కావచ్చు, వీడేమన్నా నన్ను పోక్ చేయడానికి తీసుకొస్తున్నాడు కావచ్చు అనే ఆలోచిస్తారు తప్ప దే విల్ నాట్ బీ లైక్ హార్ట్ టు హార్ట్ ఉండే స్కోప్ ఎక్కడ తీసుకోరు కూడా. సో ఆ రిస్క్ కానీ అది కానీ ఎక్కడ తీసుకోరు. సో దాట్స్ వేర్ లైక్ వి గాట్ కనెక్టెడ్ లైక్ 4 members వి గాట్ కనెక్టెడ్ వెరీ పర్సనల్లీ అండ్ లైక్ వి షేర్డ్ వెరీ మచ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏమైనా లైక్ లాస్ డిప్రెషన్లో ఉన్నారు ఒకడేమో ఎమోషనల్గా ఇంత నేను హర్ట్ అయినా కాబట్టి నేను ఇట్లా టఫ్ అయినా అని చెప్పేసి ఒకరు ఇట్లా అన్ని రకాల మేము షేర్ చేసుకున్నాం. సో దట్స్ వేర్ వి గాట్ బాండెడ్. కానీ వీ నెవర్ బ్రాట్ ఇట్ టు ద గేమ్ గ్రౌండ్, వీ నెవర్ బ్రాట్ ఇట్ టు ద నామినేషన్ గ్రౌండ్. అండర్స్టాండ్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ వీ మెయింటైన్డ్ అంటిల్ దెన్. సో నేను ఆమె నామినేషన్ గ్రౌండ్లో మాట్లాడింది ఏంది, నువ్వు ముందు పెట్టి ఆడుతున్నావు అని మాట్లాడింది, ముందు పెట్టి వాడుకుంటున్నావు అని మాట్లాడి. దానికి నేను ఆన్సర్ అది నేను అదే చెప్తున్నాను. నేను మీకు అది చూపించిరు కావచ్చు కానీ ఎక్కడ ఇప్పుడు అమ్మ ఎగ్జాంపుల్ చెప్పి ముందు పెట్టి ఎక్కడ అమ్మ ఆడింది అని ఎగ్జాంపుల్ అడిగిన నాగార్జున సార్ లాస్ట్ వీక్. ఆమె ఏం చెప్పిందంటే సార్ నేను ఎగ్ టాస్క్ ఆడుతున్నప్పుడు పృథ్వీ వాజ్ ఫర్ అటాకింగ్ అండ్ డిఫెండింగ్ మోడ్లో పృథ్వీ, నేను ప్రొటెక్టింగ్ ఎగ్స్లో ఉన్నా. సో మేము ఏమనుకున్నామంటే అప్పటిదాకా ఫిజికల్ కావద్దు అని చెప్పేసి అన్నట్టే నేనైతే పర్సనల్లీ ఉన్నా. సో దట్ ఈస్ వై ఐ మేడ్ షూర్ లైక్ నేను ప్రొటెక్టింగ్ ఎగ్స్ దగ్గర కూర్చున్నా. బట్ దెన్ సంచాలకు లేదు, అట్లా కూర్చోడానికి లేదు, కప్పడానికి లేదు అంటే అప్పుడు వి గాట్ ఫిజికల్, ఇంకెక్కువ ఫిజికల్ అవుతుంది ఇక చూసుకోండి అని చెప్పేసి లేచినప్పుడు ఇప్పుడు పృథ్వీ నువ్వు వెళ్ళరా నేను వెనకాల నుంచి వస్తా అనేది ఇట్ కుడ్ బి అవర్ స్ట్రాటజీ రైట్. బట్ ఆమె నన్ను ఎట్లా అక్కడ పృథ్వీ లైక్ యూనో దేవర్ ఫేసింగ్ టుగెదర్ యష్మి అండ్ పృథ్వీ, నువ్వు రారా నేను చూసుకుంటా అని ఆమె అంటుంది. అంటే నువ్వు వెళ్ళరా నేను వస్తాగా నువ్వు వెళ్ళరా అని చెప్పేసి నేనన్నా వెనకాల నుంచి. అండ్ ఆల్సో షీ ఆల్సో సేయింగ్ నువ్వు రావా, నీకంత దమ్ము లేదా, నువ్వు రాలేవా, నువ్వు అటాక్ చేయలేవా, ఇట్లా అని మాట్లాడాను. నేను దానికి దిగజారి నేను మాట్లాడదలుచుకోలే. ఐ జస్ట్ వాంటెడ్ టు ప్లే మై గేమ్ అంతే. నేను ఎక్కడ అటాక్ చేయాలి, నేను ఎట్లా అటాక్ చేసుకోవాలని నాకు తెలుసు, వాడికి తెలుసు. అది కూడా గేమ్ స్ట్రాటజీ అనుకోవచ్చు కదా. సో ఐ డింట్ టాక్ ఎనీథింగ్. అది చెప్పినప్పుడు సార్ ఇట్ కుడ్ బి గేమ్ స్ట్రాటజీ అని అనలే, సైలెంట్గా ఉన్నాడు. ఎప్పుడైతే అదే ఎగ్ టాస్క్లో ఆమె కూర్చొని నువ్వు అబద్ధం బతుకుతున్నావు, లేకపోతే నువ్వు ఇట్లే వీళ్ళతో ఆడిస్తున్నావు అట్లా ఇట్లా అని అన్నీ మాట్లాడినప్పుడు కూడా నేను మాటలు వదులుకోలే. అండ్ ఆమె బెలూన్ టాస్క్ ఆడుతున్నప్పుడు కూడా నువ్వు నించొని ఆడుతున్నావు, నువ్వు మహారాణిలాగా నించొని ఉన్నావు, నువ్వు బెలూన్స్ వేయలేదు అట్లా అని ఆమె చాలా ఇలా ఇటువంటి వర్డ్స్ చాలా యూజ్ చేస్తుంది గేమ్లా, ట్రిగ్గర్ చేయడానికి చాలా యూజ్ చేస్తుంది. సో నేను అక్కడ కూడా నేను ఓపిక పట్టిన, అన్ని చోట్లలో ఓపిక పట్టిన. ఓన్లీ నేను ఎక్కడ రేజ్ చేసినా అంటే మొన్న నామినేషన్లో ఆమె మాట్లాడింది ఏంటంటే వాడుకుంటున్నావు నువ్వు అని మాట్లాడింది. వాడుకుంటున్నావు రిపీటెడ్గా 3 weeks నుంచి వస్తుంది. సో దట్స్ వెన్ ఐ వాజ్ లైక్ ఈవెన్ దెన్ నేను ఫిజికల్ గేమ్ క్లారిటీ గురించే మాట్లాడిన తప్ప నేను ఆమె దానికి దిగజారి నువ్వు కూడా ఇట్లా కదా అమ్మా, నువ్వు కూడా అట్లా కదా అమ్మా అని నేను మాట్లాడలే. సో దట్ వాజ్ హ్యాపెన్. ఇది ఎఫెండ్ చేయాలని అయితే కాదు, మీరు చెప్తున్నట్టు ఒక మదర్లీ ఆర్ ఒక ఫ్రెండ్లీ బాండింగ్ మీ మధ్య ఉన్నా కూడా మాకు బయటికి కనిపిస్తున్నప్పుడు ఒక నేషనల్ టెలివిజన్ షో, అది పెద్ద షో, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న షో, అది ఫ్యామిలీస్ చూసే షో. అంటే సోనియా ముట్టుకోకుండా మాట్లాడలేదా? అటు తల మీద ఇట్లా చేస్తూ ఉంటాం కానీ, టచ్ చేస్తూ నొక్కుతూ ఉంటాం కానీ, పృథ్వీకి కానీ వీళ్ళని ప్యాంపరింగ్ చేస్తూ మాట్లాడలేదా? హగ్స్ అవంతా చూసిన తర్వాత ఆబ్వియస్గా ఆడియన్స్కి ఒక రకమైన ఇరిటేషన్ ఫీలింగ్ అయితే వచ్చింది. దీని వెనకాల రీజన్ ఏంటి? ప్యాంపరింగ్ వాళ్ళు చేశారా లేదంటే మీరేమన్నా చేస్తా ఉన్నారా? అదే నేషనల్ టీవీ, అది ఏ కాన్వర్సేషను,
అది ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, సీన్ మొత్తం ఏంటిది అనేది అదే నేషనల్ టీవీ చూపిలే. సో మీకు కాంటెంట్ లేకపోతే మీరు ఏది ఎడిట్ చేసుకొని చూసుకోవాలనే చూపించుకోవాలనేది వాళ్ళ క్లారిటీ ఉన్నది. సో అది వాళ్ళు అది చేసుకున్నారు. ఇంకా చూసే వాళ్ళు నువ్వు ఏది నమ్ముతావు లేకపోతే అనేది అది నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు ముందు వెనకాల ఏం చూపించకుండా నువ్వు చిన్న చిన్న బిట్స్ అని పెట్టారు. దోస్ వర్ లైక్ ఐఎమ్ టెలింగ్ యూనో ఒక సిచ్యువేషన్ లా ఐ వాస్ టాకింగ్ అబౌట్ ముందు నేనేం మాట్లాడినా నా యశ్ వాళ్ళ చెల్లి నా ఫ్రెండ్ శ్వేత చనిపోయింది, అది నాకు చాలా ఇది ఇంకొకసారి లైఫ్లో అలా జరగొద్దు అని అంటే ఏది జరగకుండా ఉండాలి నీ లైఫ్లో అనేది క్వశ్చన్ వేసింది పృథ్వీ. వేసినప్పుడు అంతసేపు మేము మాట్లాడి గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసిన లైక్ యూనో షీ యూస్ టు బి లైక్ దిస్, ఇట్లుండేదిరా అట్లుండేదిరా, ఆమె లాస్ట్లో 3 months ఫైట్ చేసి చనిపోయింది ఇట్లా అని చెప్పి షేర్ చేసుకొని అండ్ గుర్తు చేసుకొని ఏడ్చుకొని అక్కడ వచ్చి ఏడిస్తే ఆ ఏడ్చిన పాయింట్ ఏదైతుంది, ఏడ్చినప్పుడు వాడు ఇట్లా పట్టుకున్న పాయింట్ ఏదైతుంది కదా అది నువ్వు వీడియో కట్ చేసినావు. కానీ ముందంతా ఏం జరిగింది చూపించకపోతే ఎట్లా అర్థమవుతుంది ఆ ఎమోషన్? అండ్ అక్కడ ఉన్నప్పుడు నువ్వు కన్సోల్ చేయాలంటే నీకు ఎట్లా చేస్తారు ఎవరైనా సరే, ఎవరు కన్సోలింగ్ అండ్ ఆల్సో కొన్ని మూమెంట్స్ చూపించు, కొన్ని స్పోర్టివ్గా ఇట్లా ఏమంటారు గేమ్ లా పృథ్వీ వచ్చి నన్ను ఇట్లా పట్టుకొని కిస్ చేస్తాడు, దాన్ని చూపించారు. అరే మచ్చా నువ్వు అట్లా ఎట్లా అది దాన్ని ఎట్లా తీసుకుంటారు ఆ గేమ్ గ్రౌండ్ లా అది ఆయాసపోతా అంటే వాళ్ళు దే చియర్డ్ అప్ అండ్ దే వర్ లైక్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఎందుకంటే హౌస్ మొత్తం కూడా అప్పటి వరకు సోనియా ఫిజికల్ గేమ్స్ ఆడదు అని అందరూ పాయింట్అవుట్ చేశారు, విచ్ యూ గైస్ డోంట్ నో. అందరు ఐసోలేట్ చేసినప్పుడు కూడా ఇవన్నీ మాటలు మాట్లాడినారు. విచ్ నేను గెలిచిన గేమ్ అండ్ ఫుడ్ టాస్కే గెలిచిన, నేను మేజర్ టాస్కే గెలిచినప్పుడు వాళ్ళిద్దరికంటే హ్యాపీగా నేను అసలు ఎవరిని చూడలే. ఎంతో అరే నాకే ఎట్లా ఇబ్బంది ఉంది నాకు ఎంత హ్యాపీనెస్ ఏందిరా మీకు అన్నట్టు కామెడీ చేసుకున్నాం. దాన్ని కూడా వీళ్ళు చూపించి ఇట్లా అన్న మాట్లాడితే ఎట్లుంటుంది? ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తారు, క్రికెట్ లైక్ గ్రౌండ్ వెళ్ళినప్పుడు అబ్బాయి కూడా అరే పట్టుకొని ఇట్లా కిస్ చేస్తారు. దట్స్ విన్నింగ్ స్పిరిట్ అండ్ యూనో గేమ్ స్పిరిట్. దాన్ని నువ్వు తప్పుగా చూస్తానంటే నేనేం మాట్లాడాలి దానికి? అండ్ గేమ్ లో కూడా సరే ఇదంటే ముందు వెనకాల కట్ చేసి చూపించిండు, సరే మీకు వ్యాలిడ్ రీజన్ ఉండొచ్చు ఇట్లా నమ్మినాము అని చెప్పేసి ఏదో బీజిఎం వేసుకొని చేసుకున్నారు కావచ్చు, లేకపోతే వాళ్ళనే చూపించిండొచ్చు. బట్ దీనికి కూడా నేను ఏం సమాధానం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గేమ్ గ్రౌండ్ లా షో ఫార్మాట్ అండ్ కాన్సెప్ట్ అగ్రిమెంట్ లో మీరు ఆ పాయింట్స్ అంతా చదవలేదా? ఏ పాయింట్స్? బిగ్ బాస్ అనే షో వాళ్ళకి నచ్చిందే వేస్తారు. 24/7 ఉన్న కంటెంట్ ఒక ఎపిసోడ్ లో షూట్ చేయాలి అంటే కొన్ని కట్ అవుతాయి, కొన్ని ఉంటాయని మీకు తెలియదు. ఒక ఎపిసోడ్ లో కట్ చేయడం ఓకే ధనుష్, బట్ 24/7 లో కూడా నువ్వు కట్ చేసే చూపిస్తాననేది నాకు తెలియదు. నేను ఇట్లా అనుకో ఇంత క్రూరంగా ఇంత క్రూయల్ గా చూపిస్తారు నేనైతే అనుకోలేదు. ఇంత రూడ్ గా పర్సనల్ అంటే లైక్ యూనో ఒక పర్సన్ కెరియర్ ఎట్లా అవుతుంది లేకపోతే ఎట్లా అది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ గా చూపి కదా, ముందు వెనకాల కూడా పెట్టి చూపి కదా. నీకు 106 కెమెరాస్ 160 కెమెరాస్ ఉన్నాయి కదా నీకు. అండ్ ఆల్సో నేను ఒక్కదాన్ని కాదు అక్కడ 11 మంది ఉన్నారు నీకు. 11 మంది డిఫరెంట్ థింగ్స్ మీద కాంటెంట్ ఇస్తున్నప్పుడు నువ్వు దీనికే జూమ్ పెట్టినావు అంటే అక్కడే అర్థమైపోయింది కదా. నువ్వు జస్ట్ చేతులు పట్టుకున్న దానికి జూమ్ పెట్టినావు అంటే నీకు అర్థమైపోయింది కదా. నీకు వేరే దగ్గర నీకు ఆ గాసిప్ కానీ ఇవన్నీ కాంటెంట్ కాదు నీకు. ఇక నేషనల్ టీవీకి ఇది ఒకటే కాంటెంట్ అయింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్ట చేయనట్ట? ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఏం వర్కౌట్ కాదు. ఎవ్రీబడి కేమ్ ఫర్ దేర్ ఓన్ ప్లే, ఫర్ దేర్ ఓన్ గేమ్స్. ఓకే, సో ఈ పార్ట్లో ఎమోషనల్ ఇది ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఎవ్రీథింగ్ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో నెల రోజులు ఉన్నావు నువ్వు ఒక ఇంతమందితో అంటే అన్ని రకాల ఎమోషన్స్ వస్తాయి. నువ్వు జస్ట్ ఫిజికల్ టాస్కే ఆడతా లేకపోతే ఇట్లా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. యూ గెట్ బాండెడ్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ ఆర్ లైక్ వాట్ ఎవర్, అండ్ యూనో యూ షేర్ డిఫరెంట్ ఫీలింగ్స్. అండ్ నువ్వేం మిస్ అవుతున్నావు లేకపోతే నువ్వు నీకేం పెయిన్స్ ఉన్నాయి అండ్ హ్యాపీనెస్ ఉన్నాయి, అన్ని మూమెంట్స్ ఉంటాయి కదా. ఒక 10 నిమిషాలు మనం కలిసి ఇట్లా కూర్చున్నప్పుడే యూ విల్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ కమింగ్ అప్. అట్లాంటిది ఒక నెల రోజులు ఉన్నప్పుడు నువ్వు ఇది కాదు ఇది ఒకటే ఉంటానంటే నేనైతే యాక్టింగ్ చేయడానికి పోలే అక్కడ. నేను ఎట్లుంటానో అట్లా ఉండాము అని చెప్పేసి పోయినా. నేను అక్కడ నేను ఉన్నా. నీకు ముందుది తర్వాతది కట్ చేసి మధ్యలో పెట్టి చూపించి నన్ను ఇట్లా పోర్ట్రే చేసినంత మాత్రాన ఐ విల్ నాట్ ఫెయిల్, రైట్? ఐ బీన్ దేర్ అండ్ ఐ నో మై ఆనెస్ట్, మై ఇంటిగ్రిటీ సేస్ ఐ లివ్డ్ అండ్ ఐఎమ్ ద విన్నర్ అండ్ ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని నేను నమ్మినా, ఇప్పుడు కూడా నమ్ముతున్నా. ఈవెన్ హౌస్ మేట్స్ అందరికీ అర్థమైంది దట్ సోనియా ఇన్ఫ్లుయెన్సింగ్ పృథ్వీ అండ్ నిఖిల్. బయట జనాలకు అర్థమైంది మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఈవెన్ మీరే కొన్ని పాయింట్స్ లో నిఖిల్కి నా సజెషన్స్ అవసరం సార్, నేను వెళ్తాను, ఇలాంటి పాయింట్స్ మీరే చెప్పినప్పుడు ఆబ్వియస్లీ జనాలకు అర్థమవుతుంది కదా. సజెషన్స్ గైడెన్స్ అవసరం ఇప్పటికీ కూడా నేను చెప్తా. నువ్వు ఎంతవరకు తీసుకుంటావు, నువ్వు ఎంతవరకు. అండ్ ఆల్సో ఐ ఆల్సో యూజ్ దిస్ థింగ్,
నేను పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తా ఎప్పుడైనా సరే. నేను ఏ పని చేసినా కూడా ఇది ఎట్లా ఎంతమందికి ఎంత ఉపయోగపడుతుంది, ఎంతమందికి తిండి పెడుతుంది, లేకపోతే ఇట్లా అని క్యాల్కులేట్ చేసుకుంటాను నేను అని చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పినా నేను. సో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికని ఏదో మాట్లాడడానికి నేను ఏం మాట్లాడా, నాకు అవసరం ఏం లేదు, అది రాదు నాకేమి దాంట్లో. ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఆల్ ద ఇన్స్టెన్సెస్ ఆల్సో, దోస్ ఆర్ ఆల్ క్లాన్ గేమ్స్, అండర్స్టాండ్. సో క్లాన్ స్ట్రాటజీస్ చెప్పడము ఇన్ఫ్లుయెన్సింగ్ అని అంటే నేను దానికి క్లాన్ ఉన్నప్పుడు నా అనాలిసిస్ చెప్పే అవసరం ఉంటది. మరి ఎస్బీ క్లాన్ లో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు మీ సజెషన్స్, మీ అనాలిసిస్ అంతా ఎందుకు చెప్పలేదు? అబ్సల్యూట్గా ఈవెన్ ఎస్బీ క్లాన్ లో ఉన్నప్పుడు మీరు గేమ్ కూడా ఆడలేదు, ఓన్లీ సంచలక్ గానీ బయటకు వెళ్ళడం జరిగింది. నిఖిల్ గేమ్ లో ఉన్నప్పుడు నిఖిల్ చీఫా మీరు చీఫా అనేది కూడా మాకు అర్థం కాలేదు. సో యష్మి ఫస్ట్ చీఫ్ ఉన్నప్పుడు గేమ్ ఆడలేదు అని అంటున్నావు కదా, స్విమ్మింగ్ పూల్ నేనే పోయినా, అది యాక్సిడెంటల్ బ్రేక్, ఓకే. అండ్ సెకండ్ సంచాలక్గా పోయినా, ఎస్ ఐ వాంట్. అండ్ రిమైనింగ్ గేమ్స్లో ఏదైతే లెమన్ గేమ్ ఒకటి ఉండే, ఇది ఉండే, దట్ వీక్ వాజ్ ఫర్ రేషన్. మనం ఆడిన గేమ్స్ అన్ని కూడా రేషన్కి, ఫుడ్కి ఆడినాం. సో వాటన్నిటికి కూడా మేము అందరం కలిసి డిసైడ్ అయినాంకి ప్రేరణ వాజ్ ఆల్సో డిసప్పాయింటెడ్, నేను కూడా డిసప్పాయింట్ అయినా, ఆపర్చునిటీ రాలేదు. కాకపోతే ఏంటి అని అంటే ఫుడ్కి రేషన్కి ఆడుతున్నప్పుడు మనం రిస్క్ తీసుకోవద్దు. దిస్ ఇస్ నాట్ నీకు ఎంత ఛాన్స్ వచ్చింది అని నాకు ఎంత ఛాన్స్ వచ్చింది కాదు, గెలిచేయడానికి ఏం చేద్దాము అని ఆడినాం. అప్పుడు స్ట్రాటజీస్ పరంగా నేనే వాయిస్ అవుట్ చేసిన, అండ్ ఆపోజిట్ టీమ్ తో ఆడుతున్నప్పుడు కూడా నేనే వాయిస్ అవుట్ చేసి నేనే ఫైట్ చేసిన టీం కోసం. సో నేను ఎక్కడ ఆడాలో, ఎస్ అబ్సల్యూట్లీ. సాక్స్ గేమ్ అప్పుడు ఎవరు ఆర్గ్యూ చేసి ఎవరు ముందుకెళ్ళి మాట్లాడింది? వీళ్ళు వెనకాల ఉత్తిగా ఇట్లా డాన్స్ వేసుకుంటా అంటే నేను కదా ముందుకు పోయి మాట్లాడింది అంతా. విష్ణు ఫిజికల్ వద్దు అన్నప్పటి నుంచి అటువంటివి ఏం పెట్టొద్దు మీరు అని చెప్పేసి మాట్లాడింది నేను. అండ్ పృథ్వీని గేమ్ నుంచి బయటకు తీస్తున్నప్పుడు కూడా ఛాన్స్ లేదు, ఉంచాలని మాట్లాడింది నేను. అబ్బాయి నేను మాట్లాడతా ఆగండి అంటే కూడా నేను అదే, నా గంటకు ఒక ముచ్చట మాట్లాడితే కంటిన్యూస్ మాట్లాడి పృథ్వీని తీయకుండా ఉంచాలి అని చెప్పేసి మాట్లాడింది నేను. అండ్ అగేన్స్ట్ నిఖిల్ మాట్లాడినప్పుడు కూడా, సాక్స్ గేమ్ మాట్లాడినప్పుడు కూడా. సో ఎవ్రీవేర్ నేను ఎక్కడ మాట్లాడాల్సిన స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది టీం తరపు నుంచి అప్పుడు తీసుకున్నా, ఎక్కడ మాట్లాడాల్సింది ఉంది అప్పుడు చేసిన. ఆల్సో స్పెల్లింగ్ టాస్క్ అప్పుడు హెల్ప్ చేసిన నేను ఆమెకి. సో ఎంత చేసినా ఇప్పుడు ఆపర్చునిటీ ఉన్న దాంట్లో నేను మ్యాక్సిమం చేసిన. అండ్ ఆల్సో నేను ఒపీనియన్ చెప్పలేదు అని మీరు అంటున్నారు, బయటకి నేను యష్మితోని చెప్పలేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ యష్మికి ఫస్టే అభయ్ అని నేను చెప్పినాంకి క్లీనింగ్ టాస్క్ ఇవన్నీ కూడా అంత వద్దు, మన ప్లేట్స్ మనం క్లీన్ చేసుకుందాం, అండ్ ఆల్సో ఈ దొంగతనాలు ఇవన్నీ వద్దు అని మాట్లాడుకున్నాం. అండ్ ఐ వాజ్ పర్సనలీ బ్రోక్ వెన్ దట్ సైరన్ వచ్చి ఫుడ్ లేకుండా, ఒకరికేమో ఫుడ్ లేదు, ఒకరికేమో ఫుడ్ కోసం ఫైట్ చేయాలంటే అసలు ఏంది ఇది, ఇట్లా కొట్లాడుకొని ఫుడ్ కోసమా, మనం సంపాదించేదే ఫుడ్ కోసం, దీని కోసం ఏంద్రా గేమ్ ఇది అని ఐ వాజ్ లైక్ బ్రోక్అవుట్. అండ్ ఇక్కడికి రాగానే ఏంది, యష్మి వాజ్ లైక్ మ్యాడ్ ఎనఫ్, లైక్ గేమ్ అంటేనే ఇది దొంగతనాలు చేయాలి కాబట్టి ఈ రెస్ట్రిక్షన్ పెట్టిండు, ఎంటర్టైన్మెంట్ ఎట్లా వస్తుంది మరి జనాలకి, అండ్ గేమ్ ఏముంటుంది, ఇక మీరు సప్పగా ఇట్లా ఉంటే గేమ్ ఏముంటుంది అని ఇట్లా మాట్లాడుతుంది ఈమెనేమో. నేనేమో అగేన్స్ట్ దొంగతనం చేసుడు, ఇదంతా ఏంది ఫుడ్, ఇవన్నీ అగేన్స్ట్. వి డింట్ అండర్స్టాండ్. అబ్బాయి చెప్పగానే ఆమె అసలు ఘోరంగా సీరియస్ అయిపోయింది. మీకు అర్థమైతలేదు అసలు మీరు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు, మీరు ఎమోషనల్ కావడానికి వచ్చిరా, మీరు దీనికి వచ్చిరా అని మాట్లాడింది. ఇక నేనేం మాట్లాడాలి, నేను అండ్ అబ్బాయి సేమ్, లైక్ వీ వర్ స్టాండింగ్ ఆన్ ద సేమ్ పాయింట్. అండ్ యష్మి ఆల్రెడీ లక్ చీఫ్ అని నేను అనడం వల్ల ఆమెకు ఆల్రెడీ నా మీద కోపం ఉన్నది, ఆమె నా పాయింట్ తీసుకోవడానికి కూడా రెడీ లేదు. అండ్ 4 members మెజారిటీ ఉన్నది ఆడ. ఈవెన్ నేను బయటకు చెప్పిన 4 members మెజారిటీ మీదనే పోతుంది ఆడ. సో పోయినప్పుడు నా పాయింట్ ఏమున్నది, ఇక నేను బయటకు చెప్పి, అండ్ అబ్బాయి ఆల్రెడీ చెప్పిండు, వీ మేడ్ అ డెసిషన్, మన ప్లేట్స్ మనమే కట్టుకుందాం, ఆమె ఇష్టం ఏమైనా చేసుకొని. ఓన్లీ బికాస్ వీ బోత్ వర్ అగేన్స్ట్, యష్మి డైల్యూట్ అయ్యి సరే మీకు నచ్చింది చేసుకోండి అని మాట్లాడింది. దట్ వాజ్ ఆల్సో మెయింటైనింగ్ మై ఓన్ దిస్ థింగ్, రైట్. నేను చెప్పాను, నేను డెసిషన్ మీద స్టాండ్ అయి ఉన్నా కదా. అండ్ చీఫ్గా ఆమె మాట వినాలి కాబట్టి నేను చికెన్ దొంగతనం చేయాలంటే చికెన్ దొంగతనం చేసిన, నా హార్ట్ ఒప్పుకోలేదు కాబట్టి నైనికాకి చెప్పిన, నైనికాకి హింట్ ఇచ్చిన, చూసుకో 2 pieces ఉన్నాయా 4 pieces ఉంటాయా అని అది కూడా హింట్ ఇచ్చిన. సో ఐ మేడ్ మై బ్యాలెన్స్. దట్ వాస్ ఫస్ట్ వీక్ అండ్ ఐ అబ్సల్యూట్లీ ఫాలోడ్ వాట్ ఎవర్ చీఫ్ చెప్పింది, అండ్ చీఫ్కి కావాల్సిన సజెషన్స్ కూడా ఇచ్చిన. ఈవెన్ దెన్ నేను రెడ్లో పెట్టినప్పుడు కూడా ఆమెకు అడిగితే నీ గేమ్ క్లారిటీ లేదని ఎట్లా అన్నావు అమ్మా నువ్వు అని అంటే అదే చెప్పింది ఆమె. సేమ్ ఏమంటారు, నేను వీళ్ళని పృథ్వీది గేమ్ ఇది 100% చూసినా కానీ మీరు చూడలేదు అందుకే అన్నది. మరి నువ్వే కదా అమ్మ విన్నింగ్ ఆడదామని అన్నావు కదా అంటే అవును ఆ టైంలో ఏం చెప్పా, అందుకే నేను మిడిల్లో పెడతా అని అన్నా కదా అప్పటికి అని అన్నది ఆమె. దాని తర్వాత మరి అక్కడ చీఫ్ మాట మీరు విన్నారు, ఇక్కడ చీఫ్ మీ మాట విన్నారు. బిల్ డెసిషన్ ఆయనదే, నిఖిల్దే. ఏది నబిల్ని రిమూవ్ చేయాలి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో ఆయనదే. మణికంఠ డెసిషన్ వాళ్ళదే, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నదే. ఇంకేమున్నది, రెడ్ ఎగ్ డెసిషన్ ఆయనదే. నేనైతే అసలు ఇస్తాడని కూడా అనుకోలేదు నేను. రెడ్ ఎగ్ డెసిషన్ ఆయనదే. ఇంకెక్కడ నీకు ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఎక్కడ కనిపించింది చెప్పు ఒకసారి.
ఏడ కనిపించింది నాకు ఒకసారి చెప్పండి. ఆడియన్స్ క్లారిటీ ఉంది. ఎక్కడ ఇన్స్టెన్స్ చెప్పండి నాకు, నేను చెప్తాను నీకు. ఆడియన్స్ అంటే లైక్ జస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అని వర్డ్ ఏదో ఒక్కరు మాట్లాడంగానే దాన్ని పిక్ చేసుకొని చెప్పడం కాదు కదా. దాని ఇన్స్టెన్సెస్ ఇన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, దీని వల్ల చేంజ్ అయ్యండు అని చెప్తే నేను ఒప్పుకుంటా. అండ్ అబ్సల్యూట్లీ నేను చెప్పేది ఏంటంటే నిఖిల్ ఈజ్ నాట్ దట్ గై హూ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్. కాకపోతే మనం చెప్పిన అనాలిసిస్లో ఏదైతే సేఫ్ పాయింట్ ఏదో మంచి పాయింట్ ఏదంటే అది పిక్ చేసుకుంటాడు అండ్ వెయిట్ చేస్తాడు. అవతలోడు ఏమంటున్నాడు, అవతలోడు ఏం అనాలిసిస్ నాకు సింక్ అయ్యేలాగా చెప్తానా, లేకపోతే నేను ఏమైనా పాయింట్స్ ఏమైనా అగేన్స్ట్కి పోతానా అనేది ఆయన చెక్ చేసుకుంటాడు. ఆయన ఫస్ట్ బయట పెట్టేలాగా చూడడు. ఎప్పుడైతే నేను అందుకే కదా మొన్న కూడా నబీల్ది వచ్చినప్పుడు కానీ మణికంఠ అది చీఫ్ రిమూవల్ అప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ వచ్చినప్పుడు కూడా నువ్వు చెప్పు నిఖిల్ అని ఫస్ట్ ఆయననే చెప్పించేది నేను. దెన్ ఇంకెక్కడ నీకు ఇన్ఫ్లుయెన్స్ అనేది జస్ట్ ఏదో ర్యాండమ్గా ఎవరో ఒకరు మాట్లాడడం, ఏదో ఒక వర్డ్ యూజ్ చేస్తే దాన్ని అందరూ అతికించుకుంటున్నారు తప్ప దాని ఇన్స్టెన్సెస్ చూపియండి నాకు ఒకసారి. ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని ఇన్స్టెన్సెస్ చూపియండి నాకు. కానీ అనిపించలేదా వై నిఖిల్ అని పృథ్వీ అనుకుని నా గేమ్ నేను ఆడుకుని ఉంటే ఈరోజు ఇట్లా బయటకు వచ్చేదని కాదు అని అనిపించలేదా? నాకు అట్లా ఏం అనిపించలేదు. నేను నా గేమ్ నేను ఆడినా, నేను ఉన్నా నేను అంతే. నాకు అట్లా నాకేం అనిపించలేదు. ఐ వాజ్ క్లియర్. నాకు అర్థమైందికి వీళ్ళందరికీ అటెన్షన్ ఇటు ఉన్నది అండ్ ఆల్సో మేమే టార్గెట్ అవుతున్నాం, నన్ను ఐసోలేట్ చేద్దామని, ఇంకా వీళ్ళిద్దరిని కూడా సెపరేట్ చేసి ఐసోలేట్ చేద్దామని ట్రై చేస్తున్నారు అనేది నాకు అర్థమైంది క్లియర్గా అర్థమైంది. ఐ వాజ్ ఓకే. నాకు నిఖిల్ పృథ్వీలా సి దట్ షోస్ దేర్ పర్సనాలిటీ బట్ నాట్ మైండ్, రైట్? అర్థమైంది. ఇప్పుడు నేను ఏదో భయపడి నేను చేంజ్ చేయడానికి నేను అట్లా బాండ్ కాలేదు. ఇది ఐసోలేట్ చేస్తున్నారు, మన ముగ్గురిని దూరం అవుతున్నాము, ఈ పాయింట్స్ అంతా ఫస్ట్ వాళ్ళిద్దరికి చెప్పింది కూర్చోబెట్టి మీరే కదా, అది కూడా కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సే కదా. ఏది 3 వర్సెస్ హౌస్ అయింది ఎప్పుడు క్లారిటీ ఉన్నది మీకు? 3 వర్సెస్ హౌస్ అనేది ఎప్పుడు క్లారిటీ వచ్చింది? చీఫ్ గా వచ్చినప్పుడే క్లారిటీ వచ్చింది. దట్ అందరం పృథ్వీ కూడా అంటారు నీకు ఇప్పుడు అర్థమైంది, మాకు ఎప్పుడో అర్థమైంది అని పృథ్వీ అంటాడు. మీరే కదా పాయింట్. నో నిఖిల్ రైజ్ దట్ పాయింట్. నిఖిల్ 3 వర్సెస్ హౌస్ అయిందిరా ఇట్లా అని చెప్పేసి అన్నాడు. బట్ ఐ వాజ్ క్లియర్ 1 వర్సెస్ హౌస్. నా సైడ్ నుంచి నేను 1 వర్సెస్ హౌస్ అని అనుకున్నా. దేవర్ సేయింగ్ లైక్ 3 వర్సెస్ హౌస్ అయింది అని. పృథ్వీ ఉండి నీకు ఇప్పుడు అర్థమైందారా, నాకు ఎప్పుడు అర్థమైంది అని పృథ్వీ అన్నాడు. సో వీఆర్ టెల్లింగ్ దట్ నువ్వు ఇక్కడ మా దగ్గర ఒకటి మాట్లాడుతున్నావు, అక్కడ పోయి అందరితో ఏదో మాట్లాడుతున్నావు, అట్లంతా మాట్లాడకు అని మేము చెప్పడానికి డిస్కషన్ పెట్టినాం అంతే. బికాస్ వీ హ్యావ్ సీన్ ఇన్స్టెన్సెస్ లైక్ మా దగ్గర ఒకటి మాట్లాడతాడు నిఖిల్, మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి ఇంకొకటి వాళ్ళకి తగ్గట్టు మాట్లాడతాడు, ఇంకోటి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడు. సో మాకు అర్థమవుతుంది ఫస్ట్ వీక్ నుంచి కూడా చాలా క్లియర్గా నిఖిల్ డెసిషన్స్ రాంగ్ వెళ్ళడము, ఎమోషనల్గా అప్ అండ్ డౌన్ అవ్వడం ఇవన్నీ అర్థమవుతున్నా సరే వి డిడ్ంట్ వాంట్ టు బిట్రే హిమ్ మెన్షనింగ్ దట్. బికాస్ వాడు ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నానన్నాడు, మమ్మల్ని చాలా నమ్మిండు, ఫ్యామిలీ అని చెప్పేసి ఒక బాండ్ అనేసి మీరు నలుగురే ఉన్నారు నాకు ఇక్కడ, నేను మంచిగా ఉండొచ్చు అని అంటే అని మాట్లాడిండు. కాబట్టి వి డిడ్ంట్ వాంట్ టు బిట్రే. అందుకని నేను సరేరా ఓపిక పడదాం ఇంకా, సరే అప్పుడు ఎమోషనల్ అంటున్నాడు కదా, సరే ఇప్పుడు డెసిషన్ తీసుకోలేదు నాకు ప్రెషర్ ఉండే అంటున్నాడు, సరే చూద్దాంలే అని ఊరుకున్నామే. అండ్ దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ పార్ట్ ఆఫ్ గేమ్ కదా. టాస్క్ ఆడినప్పుడు టాస్క్ ఆడినాం, ఎవరైనా ఆపోజిట్ పోయినప్పుడు టాస్క్ ఆడినాం. టాస్క్లో పోయి ఏమన్నా నువ్వు కూర్చో నేను ఆడతా అని మాట్లాడినాం, ఏమన్నా అరే నీకు కష్టమవుతుంది నువ్వు కూర్చోరా నేను ఆడతా అని ఆడినామా? లేకపోతే నన్ను ఏమైనా కూర్చోబెట్టి వాళ్ళు ఆడినా నా ప్లేస్లో ఆడినాం కదా. మరి ఇంకేంటిది గేమ్ ఏంటిది? ఇంకా మరి ఇంకా ఇన్ఫ్లుయెన్సింగ్ ఏంది, గేమ్ ఏంటిది? మీరు అనేది ఏంటి నాకు అర్థమవుతలేదు దాంట్లో. సో మీ దృష్టిలో అడల్టరేటెడ్ కామెడీ అంటే ఏంటి? వాట్ ఎవర్ ఐ టోల్డ్ ఆన్ ద షో, లైక్ అంటే మాకు అర్థం కాదు, ఆ పాయింటే మాకు అర్థం కాదు. అడల్టరేటెడ్ కామెడీ అనాల్సిన అవసరం ఏముంది, అక్కడ ఏం లేదు కదా అనే పాయింటే మాకు బయట నోటీస్ అయింది. 3 hours ముందు నుంచి కూడా వాళ్ళు వీళ్ళతో అని ఇలాగా పెట్టి మాట్లాడడం ఇట్లా అంతా నడిచింది. అండ్ ఆల్సో కామెంట్స్ చేసుకోవడం ఇవన్నీ నడిచినాయి. అండ్ ఆల్సో ఎట్లా మాట్లాడతారు, వాళ్ళ కామెడీ ఏంటి, వాళ్ళ ఐ థింక్ మీకు చూపించారు, నేను ఎపిసోడ్ చూడలేము, నువ్వు చూసి నింటే ఎట్లా వాళ్ళందరూ ఎట్లా కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, వీళ్ళతో మాట్లాడుతున్నారు కాబట్టి ఇది అది అని చెప్పేసి ఎట్లా మాట్లాడారు. దట్ వాస్ వెరీ ఎర్లీ. నేను జస్ట్ 3 days or 4 days అయింది కావచ్చు అంతే మనం పోయి. అప్పుడే నువ్వు స్టార్ట్ వచ్చి నిఖిల్తో ఇట్లెందుకు అని చెప్పేసి మాట్లాడంగానే నేను ఏం మాట్లాడతా. అండ్ ఆల్సో 3 hours ముందు నుంచి జరుగుతున్నప్పుడు ఐ వాజ్ లైక్ నా దగ్గర దాకా ఇది రావద్దు, దీంతో ఈ కాన్వర్సేషన్స్ నేను ఎట్లా బతుకుతారా బాబు, అసలు మనకి ఇది అలవాటే లేదు కదా, ఈ స్పేస్లో ఎట్లుంటాం, ఎంత ఇరిటేటింగ్ ఉన్నది ఈ స్పేస్, ఇట్లా ఆలోచించుకుంటాను నేను ఆల్రెడీ. సో ఐ వాజ్ లైక్ నా దాకా రావద్దు ఇది, నాతో వీళ్ళు కంటిన్యూ చేయొద్దు ఈ స్పేస్లో, నాకు ఈ కామెడీ ఇటువంటివి నాకు వద్దు అని చెప్పేసి. అండ్ ఐ ఆల్సో లైక్ ఐ బిలీవ్డ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి రిపీటెడ్. సో అందుకోసమని నా దగ్గర రాగానే నో కామెంట్స్ అని స్కిప్ చేసినా సరే వాళ్ళు కంటిన్యూ చేసి నో కామెంట్స్ అంటే మీకు నచ్చలేదు కదా పోనీ వదిలేద్దామని ఊరుకోలే వాళ్ళు, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసిరుకి. నేను జోక్గా అన్నాం కదా, జోక్గా మాట్లాడుకుంటే గంతెందుకు సీరియస్ అవుతుంది. దే డింట్ అండర్స్టాండ్ దట్ సెన్సిటివిటీ ఫర్ మై. సో దట్స్ వేర్ ఐ కేమ్ అండ్ టోల్డ్
ఇది కాదు అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఆమె చాలా చాలా మాట్లాడింది. ఆల్మోస్ట్ గంట సేపు ఆమె లిటరలీగా అన్నీ మాట్లాడింది. నువ్వు ఇది, నువ్వు అది, నీ పర్సనాలిటీ ఏమన్నా ఇదా అదా, అండ్ మీకు తెలుసు ఈ పుణ్యశ్రీవా, నువ్వేమన్నా పెద్ద ఇదా అని గెస్టర్స్ యూజ్ చేసింది, అన్నీ యూజ్ చేసింది. నేను అంత దిగజారి నేను మాట్లాడదలుచుకోలేదు. దట్ ఈస్ నాట్ మై సంస్కార్. ఎక్కడ నేను మరీ 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 పోక్ చేసినాక నామినేషన్లా, నేను అసలు అది నామినేషన్ పాయింటే కాదు, నా నామినేషన్స్ ఫస్ట్ అయిపోయినాయి. మీరు చూస్తే ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ దట్ టు నామినేషన్ ఆల్సో, బికాజ్ నాకు హర్ట్ అయింది. అది పర్సనల్. అది నేను తీసుకునే స్ట్రెంత్ లేదు కాబట్టి నేను తీసుకోలే ఆ టైంలో. నేను ఒకవేళ విష్ణుకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండి ఆమె నార్మల్గా అడిగిందంటే అది డిఫరెంట్ ఉండేది కావచ్చు కదా అని ఆలోచించుకొని ఊరుకున్నా. నేను నామినేషన్ గ్రౌండ్ లోకి తీసుకురాలే. ఆమె నామినేషన్ గ్రౌండ్ లోకి తీసుకొచ్చి అక్కడ గంట సేపు మాట్లాడి, గంటన్నర కింద అంతా మాట్లాడిన తర్వాత నేను కూడా ఒక మాట లూజ్ అవ్వాల్సి వచ్చింది. మరి తన మాటలు మీకు దిగజారిన మాటలు అనిపించినప్పుడు మీరు తను మాట్లాడిన మాటలు దిగజారిన మాటలు అనిపించింది? అదే అంటున్నా ధనుష్, నేను లైక్ 3 hours ఆ రోజు, 4 hours అండ్ తర్వాత దాని మధ్యలో కూడా కామెంట్స్ చేయడము, గట్టి గట్టిగా ఆర్చుకోవడం, ఏదో ర్యాగింగ్ చేసినప్పుడు అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, అట్లా అందరూ గ్రూప్ అయ్యి ఇట్లా ర్యాగింగ్ చేయడము, అట్లా చాలా జరిగినాయి హౌస్లో. లైక్ మీకు కనిపించింది 5 minutes 2 minutes కావచ్చు, కానీ నేను గో త్రూ అయింది లిటరలీ నెంబర్ ఆఫ్ అవర్స్. అది అండ్ ఆల్సో నామినేషన్ గ్రౌండ్ లో కూడా లిటరలీ గంట సేపు. అది గంట సేపు నిన్ను ఒక మనిషి నించోబెట్టి, నువ్వు ఎంత త్యాగమూర్తివైనా, నువ్వు ఎంత చారిటీ చేసేటోనివైనా సరే, నిన్ను నించోబెట్టి నువ్వు అట్లా, నువ్వు ఇట్లా అని చెప్పేసి మాట్లాడతా అంటే ఏం మాట్లాడతా నేను? ఇక నాకున్న దాంట్లో నాకు వచ్చిన తిట్లల్లా నేను తిట్లు కూడా వాడలేదు. ఇక నీకు చూసేవాళ్ళు లేరు కావచ్చు, నాకు చూసేవాళ్ళు ఉన్నారమ్మా అన్న. దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంటెన్షన్. నాకు అది గుర్తు కూడా లేదు. నాకు గుర్తు కూడా లేదు అసలు. గ్రూప్ లో ఉన్నప్పుడు చెప్పింది, నాకు గుర్తు కూడా లేదు. ఐ వాజ్ లైక్, నిన్నెవరు పట్టించుకోరు, నన్ను పట్టించుకుంటారు అన్న టైప్ లో నేను చెప్పినా నేను, అంతే. బట్ దట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్ అండ్ ఐ ఫెల్ట్ సారీ. ఐ టోల్డ్ హర్ సారీ. అండ్ నేను ఎంత సారీ చెప్పినా అంటే, నీ లైఫ్ లో నేను ఏది ఉన్నా నేను ఉంటా నీకు అని చెప్పిన. నేను ఎప్పుడైనా సరే నీకు ఉంటా అమ్మా, నేను ఏ విషయంలో అయినా సరే. ఐఎమ్ రియలీ సారీ. నేను ఆ మాట ఇంటెన్షనల్ కాదు, నాకు అది గుర్తు కూడా లేదు. హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను అక్కడ దాకా వచ్చిన అంతే అన్న. కానీ ఆమె మాట్లాడినవన్నీ చాలా ఉన్నాయి ఇంకా. అండ్ నామినేషన్ గ్రౌండ్ లో చెప్పాల్సినవి కాదు, మాట్లాడాల్సినవి కాదు అని కూడా నేను అది నామినేషన్ గ్రౌండ్ లో తీసుకురాలేదు. లేకపోతే దట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు నామినేట్ కదా. మీరు తర్వాత నామినేట్ చేసిన తర్వాత మీరు సారీ చెప్పింది కూడా మాకు టెలికాస్ట్ అవ్వలేదు. మరి అదేమని నేను ఎట్లా అని ఇప్పుడు నేను అందుకే నేను అంత కాన్ఫిడెంట్ గా నేను కంటిన్యూ చేయగలిగిన కదా. ఐ వాజ్ ట్రూ టు మై సెల్ఫ్. ఐ వాజ్ ట్రూ వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ ఫర్. నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఫస్ట్ చెప్తున్న స్టేట్మెంట్స్ తర్వాత మీకు మైనస్ అవుతుంది. ఈవెన్ అడల్టరేటెడ్ కామెడీ అని ఆ రోజు మీరు అనకుండా ఉంటుంటే తర్వాత అయిన ఇష్యూస్ పెద్ద ఇష్యూస్లో కనిపించే కాదు. ఈవెన్ అక్కడ ఫిజికల్ టాస్క్లు వద్దు అని మీరు చెప్పకపోయి ఉంటే తర్వాత మీరు ఫిజికల్ అయినా కూడా నాగార్జున గారు జనరల్గా వాళ్ళు ఫిజికల్ అవుతున్నారు పద ఇంకా ఎక్కువ ఫిజికల్ అయితే ఏమన్నా కూడా ఇది పెద్దదవడానికి రీజన్ మీరు ఫస్ట్ చెప్తున్న స్టేట్మెంట్. బట్ ఐ డోంట్ అగ్రీ ధనుష్, ఎందుకంటే కాంటెక్స్ట్ డిఫరెంట్, నేను చెప్పిన సెన్స్ డిఫరెంట్. అండ్ అది సిచ్యువేషన్ పరంగా చూస్తే నువ్వు ఏదో నీకు వర్డ్ దొరికింది కదా, నువ్వు కనెక్ట్ చేసుకోవాలి, నువ్వు వేసేసుకోవాలి, బీజిఎంలు వేసుకోవాలి, వాడుకోవాలని అంటే నువ్వు ఎన్నైనా వాడుకోవచ్చు. అది కానీ కొంచెం ఆలోచించుకోవాలి కదా, ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడింది ఇక్కడ అండ్ ఏ కాంటెక్స్ట్ లో ఇది జరిగింది అండ్ దాని తర్వాత ఏమైంది అనేది ఒక థ్రెడ్ ఉంటది కదా దానికి. జస్ట్ చూసిందల్లా నేను దొరికిన బిట్టల్లా వాడేసుకుంటా, నేను వేసుకుంటా అంటే కాదు. లైక్ దట్స్ వేర్ లైక్ 1 versus 11 members PRs అయి ఉండొచ్చు నేను. అది మాత్రం నాకు అనిపించింది. దట్ ఈస్ ఫైన్. అది ఎందుకంటే అది ప్లాన్డ్ గా అయింది కాదు కదా. దెన్ అండ్ జనాలకు అర్థం కావాలికి ఎవరికైనా హిట్ ఆఫ్ ద మూమెంట్ లా అవుతుంది. అండ్ అది ఒక్కసారి నాకు అయింది, కానీ ఆమె ఎన్నోసార్లు మిగతా వాళ్ళ అందరితోని కూడా రిపీట్ చేసింది. మొన్న నిఖిల్ని ఇట్లా అని చెప్పేసి అన్నది ఏదో సంథింగ్. అండ్ దానికంటే ముందు వీక్ ప్రేరణ అండ్ ఆమె మాట్లాడుకుంటున్నప్పుడు అయింది. అండ్ వేరే వర్డ్స్ అన్ని అవన్నీ కంటిన్యూస్ గా బయటపడ్డాయి కదా. అండ్ నాకు జరిగినప్పుడు నేను అన్ని చోట్లలో నేను లూజ్ కాలే. ఫస్ట్ వీక్ లో నేను ఎప్పుడైతే నేను సారీ చెప్పినానా, యష్మి మళ్ళీ అన్ని మాట్లాడుతున్నప్పుడు నేను కంట్రోల్ చేసుకుని కూర్చున్నా. నేను మాట్లాడొద్దు, నేను ట్రిగ్గర్ కావద్దు. సంచాలక గుండి నేను బెలూన్ టాస్క్ లో డెసిషన్ తీసుకుంటున్నప్పుడు కూడా నన్ను ట్రిగ్గర్ చేసినారు. చాలా పర్సనల్ గా ట్రిగ్గర్ చేస్తారు చేసేటప్పుడు, గేమ్ లో కూడా, గేమ్ గ్రౌండ్ లా. బట్ ఐ డోంట్ టేక్ ఇట్ ఆన్ టు ద పర్సనల్. ఓకే, కంట్రోల్, నేను మాట్లాడొద్దు, అక్కడ దిగి మాట్లాడద్దు, ఓన్లీ గేమ్ మాట్లాడాలా అని. సో దాట్స్ మై లెర్నింగ్. సో సోనియా గేమ్ బాగా ఆడే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా? అసలు ఫిజికల్ టాస్క్ కి ఫ్రెండ్షిప్ కి సంబంధం లేదు. ఓకే, బట్ ఎందుకు నిఖిల్ ఒక గేమ్ లూజ్ అయినప్పుడు నువ్వు నాకు లూజర్ లా కనిపిస్తున్నావు అని చెప్పేసి మనోడితో మాట్లాడటం మానేశారు, మళ్ళీ గేమ్ ఆడటం స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడారు ఎందుకు? పృథ్వీని నామినేట్ చేస్తాడు, దానికంటే ముందు అభయ్ని ఇంకా ఇంకొకరిని ఎవరో తీసుకుంటాడు, వెంటనే చేంజ్ చేసి పృథ్వీని పెట్టేస్తాడు. సో దట్స్ వేర్ నువ్వు ఎందుకు అట్లా చేసినావు అని రీజనింగ్ అడిగినప్పుడు హీ సెడ్ లైక్ అసలు రీజనింగ్ వెరీ బ్యాడ్ రీజనింగ్ అది.
అసలు నువ్వు ఫస్ట్ అభయ్ని తీసుకున్నావు, దాని తర్వాత సరే పోనీ అదే తీసుకున్నప్పుడు, అండ్ మీకు తెలిసి ఉంటుంది ఇది టెలికాస్ట్ చేయలేదా, అభయ్ని ఫస్ట్ చెప్తాడు నామినేషన్ చేసేటప్పుడు, అభయ్ అండ్ ఇంకొకరిని ఎవరో చెప్తారు, నబీల్ అండ్ అభయ్ చెప్పినాక మీ రీజన్స్ కరెక్ట్ కాదు, కరెక్ట్ గా చెప్పండి అని చెప్తాడు. చెప్పినాక మళ్ళీ లేదు నేను స్టాండ్ అవుతా దీని మీదనే అంటాడు. మళ్ళీ తర్వాత పృథ్వీని తీసుకొచ్చి నామినేట్ చేస్తాడు. అండ్ పృథ్వీ నామినేషన్ పాయింట్స్ ఏంటి, నువ్వు హెల్ప్ చేయవు అని అంటాడు. అరే నువ్వు నేనే నేర్పించింది వాడికి, కటింగ్ కానీ క్లీనింగ్ కానీ అన్ని మనమిద్దరమే నేర్పిస్తాం, చెప్పి పిలిచి మరీ ఇచ్చినాం, నువ్వు అట్లెట్లా నామినేట్ చేస్తావు నువ్వు అంటే. అప్పుడు ఆ టైంకి నాకు ఎవరు తోచలేదుగా, వీడైతే అర్థం చేసుకుంటాడని చెప్పేసి నామినేషన్స్ అర్థం చేసుకుంటారని వేస్తారా రీజనింగ్ అంటే. ఈ రోజు నువ్వు వాడిని వేసినావు రీజన్ లేకుండా అంటే, రేపటి నాడు ఎవరినైనా నీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే ఈజీగా ఫ్రెండ్స్ కదా అర్థం చేసుకుంటారని చెప్పేసి బయటికి పంపించేస్తావా. సో అట్లున్నప్పుడు ఇక ఇక నన్ను కూడా రేపటి నాడు నువ్వు అట్లనే చేస్తావు రీజన్ లేకుండా. నేనే చెప్పినాకి రీజన్ ఉండాలా, ఫ్రెండ్స్ అయినా సరే. అండ్ నేను ఐ ఆల్వేస్ టోల్డ్ నిఖిల్, నువ్వు కనుక దొరికితే, నువ్వు ఇమ్యూన్ పోతే, చీఫ్ గా ఇమ్యూన్ ఉండే కదా ఫస్ట్ నుంచి, ఫస్ట్ నామినేషన్ నువ్వేరా అని ఎప్పుడు చెప్తా నేను. వెళ్ళే ముందు వరకు కూడా నా ఫస్ట్ నామినేషన్ నువ్వే ఉంటావు, ప్లీజ్ కీప్ ఇట్ క్లియర్, రెడీ ఉండు అన్నా కూడా మీరు వాళ్ళిద్దరు నామినేట్ చేస్తారని అయితే మాకు అనిపించలేదు. నేను ఐ వాజ్ రెడీ. ఎందుకంటే ఈవెన్ వాళ్ళిద్దరు మిస్టేక్ చేసినప్పుడు కూడా మీరు ఎక్కడ వాళ్ళని నామినేట్ చేద్దామనే పాయింట్ మీకు లేదు. పృథ్వీ ఫిజికల్ అయినప్పుడు కానీ, ఆ ఎఫ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు కానీ నామినేట్ చేద్దాము అనే ఇంటెన్షన్ మీకు లేదు. మీ వాళ్ళిద్దరు ఉన్నన్ని రోజులు మీరు నామినేట్ చేస్తారని అయితే మాకైతే బయట అనిపించలేదు. నేనేం చేస్తా అంటే నా ప్రయారిటీస్ చూస్తా. ఎఫ్ వర్డ్ ఎందుకు వాడిండు అనేది అప్పుడు నాకు తెలుసు. ఓకే, ఎవరు ట్రిగ్గర్ చేస్తే వాడిరు ఆ పాయింట్స్ నేను ఎప్పుడు కూడా నామినేషన్ గ్రౌండ్లో వాడా. నేను ఎప్పుడు కూడా నామినేషన్ గ్రౌండ్లో దోస్ ఆర్ నాట్ ఫర్ మీ లైక్ టు బీ అన్ఫిట్. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఉంటాయి, అందరు ఇప్పుడు నేను గోత్రూ అయిన మూమెంట్స్ దోస్ ఆర్ ఆల్ పర్సనల్. అవి గేమ్లో నువ్వు ఎట్లా ట్రిగ్గర్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి వాడకంలో ఉండేటివి ఏదో బయటపడతాయి తప్ప దట్ విల్ నాట్ బీ మై రీజన్ టు బీ అన్ఫిట్. అర్థమైనా? సో దట్ ఈస్ వై ఐ డింట్ నామినేట్. అండ్ పృథ్వీని నామినేట్ చేసిన రీజన్స్ ఏంటి, అగ్రెషన్ ఒకటి, ఇదేమంటారు వర్డ్ యూజ్ చేయడం. ఆ వర్డ్ ఉన్న అందరూ యూజ్ చేస్తారు, నీకు లైమ్ లైట్లోకి రాలేదు కావచ్చు కానీ అందరూ యూజ్ చేస్తారు అండ్ చేసిర్రు కూడా. సో వాడు ఒక్కడ అన్నప్పుడు మీకు అది సార్ మాట్లాడిండు అండ్ అగ్రెషన్ ఉన్నది కాబట్టి అది సపోర్ట్ అయింది వాడికి. అండ్ అగ్రెషన్ అనేది నేను చూసినా కదా గేమ్లా. సో మామూలుగానే ఇప్పుడు నేను కూడా మాట్లాడేటప్పుడు కూడా యూ కెన్ సీ దట్ ఇన్ మై ఫేస్. నేను కొంచెం గట్టిగా మాట్లాడినా, కొంచెం సీరియస్గా మాట్లాడినా మాది అవుట్ రైట్ చేంజ్ అయిపోతుంది. ఇట్లా ఇది చాలా డిఫెన్సివ్ లాగా, రియాక్టివ్ లాగా కనబడుతుంది. బట్ దట్స్ నాట్ అస్, వీ జస్ట్ వాంటెడ్ టు పుట్ అవర్ పాయింట్ ఫార్వర్డ్ అంతే. అది కొంతమందికి రియాక్టివ్వే అట్లా ఉంటుంది. ఫర్ హిమ్ పృథ్వీ అగ్రెసివ్ అంటే వాడు ఫిజికలీ ఇట్లా ఉంటాడు కాబట్టి, అండ్ ఆల్సో వాడు కోపంగా ఇట్లా ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా ఇట్లా. బట్ దట్ డజంట్ మీన్ వాడు అందరినీ ఇట్లా ఏమంటారు. అండ్ నాగ్ సార్ హిమ్సెల్ఫ్ సెడ్ అది టీమ్కి స్ట్రెంగ్త్. అండ్ మేము కూడా చాలాసార్లు కరెక్ట్ చేయడానికి చూసినాం. అండ్ యష్మి ఆల్సో టోల్ దట్ యునో మీకు అంత అగ్రెషన్ ఏడా కనబడుతుందో మాకు తెలియదు, నన్ను కూడా పట్టుకున్నాడు పృథ్వీ, కానీ నాకు చాలా కంట్రోల్గా పట్టుకున్నాడు, మీరు అబ్బాయిలు అయ్యండి మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కాలేదు అని అన్నది. అండర్స్టూడ్? సో దోస్ పాయింట్స్ వర్ నాట్ ఎట్ ఆల్ మై పాయింట్స్ ఆన్ ద నామినేషన్ గ్రౌండ్. నామినేషన్ గ్రౌండ్లో నేను ఎప్పుడు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడతా, హౌస్కి ఏం ఇంపార్టెంటో మాట్లాడతా, హౌస్కి ఫిట్ ఉండడానికి ఏం కావాలో అవే మాట్లాడతా నేను. ఓకే, సో దట్ ఈస్ దేర్. అండ్ నిఖిల్కి మాట్లాడడానికి నాకు చాలా పాయింట్స్ ఉండే. ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ ద టైమ్, వాడు ఎప్పుడు ఇమ్యూన్ పోతుందో అని వెయిట్ చేస్తాను. సో ఆల్వేస్ వీ మేడ్ ష్యూర్ ఈవెన్ వీఆర్ టుగెదర్ ఆర్ ఈవెన్ వీఆర్ సిట్టింగ్ టుగెదర్ యాజ్ ఫ్రెండ్స్, నామినేషన్ వచ్చినప్పుడు నామినేషన్ నీకు పడుతుంది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని చాలాసార్లు చెప్పిన నేను నిఖిల్కి. అండ్ నిఖిల్ కూడా చాలా ప్రెషర్ అయ్యేటోడు కూడా, అమ్మో ఈమె మాట్లాడితే ఇక డిఫెండ్ చేయడానికి రెడీ ఉండాలని ఎప్పుడు నామినేషన్ ముందు పోయేటప్పుడు కూడా అది ఉండే ఎప్పుడు కూడా. బట్ గ్రౌండ్లోకి వెళ్ళినాక బిగ్ బాస్ చెప్తాడికి ఇమ్యూన్ ఈసారి కూడా అని. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. నెవర్ ఇన్ టు గేమ్ లైక్ యునో గేమ్ వాజ్ సెపరేట్. గేమ్ అంటే యూనో ఫిజికల్ టాస్క్ అండ్ యూనో డెసిషన్స్ అండ్ ఇవన్నీ డిఫరెంట్. యువర్ బాండింగ్ అండ్ ఇవి డిఫరెంట్ ధనుష్ ఎప్పుడైనా సరే. సో ఇవన్నీ ఏదో కావాలని గేమ్ ప్లాన్లో చేసుకోవడం ఇదంతా కాదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై పీపుల్ గెట్ ఇన్ టు దిస్ లైక్ యునో అక్కడ ఉంటే 24 గంటలు గేమే, అన్ని గేమే అనుకుంటే ఎట్లయితుంది. దట్ ఈస్ వై పీపుల్ డోంట్ రిస్క్ టు టాక్ టు ఈచ్ అదర్ హ్యాపీలీ. కానీ ఒక్క అమ్మాయితో కూడా బాండింగ్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకు లేదు? నాకు నైనికాతోనే ఐ హ్యాడ్ గుడ్ బాండింగ్ అండ్ ప్రేరణతోనే ఐ హ్యాడ్. లేదు కదా నిఖిల్ పృథ్వీ అయినంత క్లోజ్ వాళ్ళు అవ్వలేదు కదా. అవ్వలేదు. ఓకే, నైనిక అయ్యింది. నైనిక డెఫినెట్లీ షీ రెస్పెక్ట్స్ మీ అ లాట్ అండ్ షీ హాస్ వెరీ లైక్ ఆ కేర్ నాతో చాలా ఉంటుంది నైనికాకి అట్లా. అండ్ ఎవ్రీడే లైక్ వీళ్ళని ఎట్లయితే మేము హక్ చేసుకొని ఎట్లా ఉంటామో నైనిక ఆల్సో దేర్. కాకపోతే వాళ్ళు 3 పవర్ పఫ్ గర్ల్స్ గాసిప్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ ఉంటుంది ఆమె ఎక్కువ. బట్ మిడిల్లో అండ్ మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు కూడా వి స్పెండ్ అట్లీస్ట్ 1 hour. యా,
we spend at least 1 hour with Nainika. I make sure I spend 1 hour with Nainika. ఆమెకి మంచిగా చెప్తూ ఇట్లా ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం అది. అండ్ ఐ షేర్ గుడ్ బాండ్ విత్ ప్రేరణ ఆల్సో. ప్రేరణతో కూడా నేను చాలా మాట్లాడినా, బట్ నేను తర్వాత విన్నా ఆమె నేను చెప్పిందంతా ఇటు వచ్చి మాట్లాడిందంతా, విచ్ వాస్ వెరీ సెన్సిటివ్. నేను చెవులో చెప్పిన ఆమెకి, యూనో యష్ డివోర్సీ అని చెప్పేసి చెవులో చెప్పిన. అందుకని నేను బయటకు చెప్పలేకపోయినా, కాంప్లికేటెడ్ నా రిలేషన్షిప్, ఎందుకు అని చెప్పలేకపోయినా అని చెప్పేది నేను చెవులో చెప్పింది, ఆమె అంతా బయటకి అంతా చెప్పిందంట. దట్స్ ఫైన్, ఓకే, బట్ యునో ఐ బిలీవ్డ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ ఐ వాజ్ గుడ్ ఎనఫ్. సో యష్మి 3rd week నుంచి షీ ట్రస్టెడ్ మీ లైక్ హర్ సిస్టర్. ఆమెనే చెప్పింది చాలాసార్లు, 3 సార్లు దాకా చెప్పింది, అండ్ నాకు సార్ ముందు కూడా చెప్పింది. అండ్ అదొకటే కాదు, యష్మి లైక్స్ మీ లాట్. అందుకనే ఎన్నిసార్లు నామినేషన్ అయినప్పుడు అందరు చెప్పే పాయింట్స్ అవే అయినా సరే నేను నామినేట్ చేయగానే ఏడ్చేది యష్మి. అరే ఎందుకురా ఏడుస్తుందామె, అందరు అవే పాయింట్స్ చెప్పి నేను అదే చెప్పినారా, ఎందుకురా ఏడుస్తుంది అంటే నిఖిల్ టోల్ మీ దట్ యూనో షీ లైక్స్ యూ అండ్ షీ రెస్పెక్ట్స్ యూ లాట్. ఆమె తీసుకోలేకపోతుంది నువ్వు చెప్పింది. వెంటనే పోయి హక్ చేసుకోండి. నేను యూజువలీ నామినేషన్స్ అయిపోయినాక ఎవరి దగ్గరికి పోయి మాట్లాడాను నేను, అన్లెస్ యూనో వెరీ డిమోటివేటో ఎట్లా అయితే. నైనికాతో ఒకదానికి వెళ్ళి నేను చెప్పిన, థ్యాంక్స్ రామ్మ మంచి నామినేషన్ పాయింట్ చెప్పినావు అని చెప్పేసి నైనికాకి ఒకసారి హక్ చేసుకున్నా పోయి. అండ్ దెన్ యష్మిని హక్ చేసుకున్నా. సరే ఓకే అయిపోయింది కదా అని చెప్పేసి అంటే షీ సెడ్ ఐ వాంట్ టు హేట్ యూ. ఓకే దట్స్ ఫైన్, ఐ విల్ టేక్ ఇట్ అని అన్నా నేను ఆ రోజు. సో దట్ ఈస్ ద బాండ్ వీ హ్యావ్. యష్మి లైక్ స్లోలీ రివీల్స్ ఇట్, అట్లా అంతే. అండ్ ఆల్సో మీకు చూపించిన దాన్ని బట్టే మీరు నమ్ముతారు కాబట్టి వీ స్పెండ్ లైక్ లాడ్ ఆఫ్ టైమ్ యష్మితోని. ఆల్మోస్ట్ నా ఈ క్లాన్లోకి వచ్చిన తర్వాత లైక్ రోజు నైట్ వీ టాక్ లైక్ అట్లీస్ట్ 45 minutes మాట్లాడుకుంటాం అందరం నలుగురం కూర్చొని. సో మస్తు జోక్లు వేసుకుని మస్తు నవ్వుకొని చేసుకున్నాం, అండ్ ఆల్సో స్కిట్ వేసుకున్నాం ఇట్లా అంతా. అండ్ ఇంకా సీతుతోని ఫస్ట్ వీక్లో మంచిగా ఉండే, దాని తర్వాత లేదు అంతే. ఇంకెవరు విష్ణుతోని ఈ మధ్య 3rd week నుంచి షీ స్టార్టెడ్ స్పెండింగ్ టైం. సి అందరికీ ఒక టైమ్, ఒక పేజ్ ఉంటుంది. అందరు ఇట్లా వెంటనే ఇట్లా కనెక్ట్ కావాలి అని ఉండదు కదా. సి యూ అండ్ మీ లైక్ వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ సిన్స్ ఇయర్స్, బట్ మనం ఎంతసార్లు మాట్లాడుకున్నామో నీకెంత ఉన్నది అనేది డిఫరెన్స్ ఉంటుంది కదా, ఎన్నిసార్లు కలిసేమో ఇట్లా అంతా. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ సర్టెన్ స్పేస్. కొంతమంది చూడంగానే ఐడియాస్ సింక్ అయ్యో, లేకపోతే ఆ కేరో ఏదో ఉండి అటాచ్ అవుతారు, లేకపోతే దే సీ సమ్ సిస్టర్ ఆర్ ఐ సీ సమ్ బ్రదర్ ఇన్ దెమ్, లైక్ దాట్ దే విల్ గెట్ కనెక్టెడ్. కొంతమంది భయపడతారు, ఇష్టం ఉన్నా సరే ఎందుకు ఇట్లా అవ్వడము, ఎమోషనల్ అవ్వడము అని భయపడతారు. సో డిఫరెంట్ థింగ్స్ విల్ బి దేర్. యూ కెనాట్ సే లైక్ యూనో వెంటనే పోయిందే ఇప్పుడు నేను అందరితో పోయి చేసుకున్నాగా, అందరితో పోయిందే బాండింగ్కే పోయినావా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు యష్మినే అన్నది, బాండింగ్కి రాలేదు నేను ఇక్కడికి గేమ్ ఆడడానికే వచ్చిన. గేమ్ ఎన్నిసార్లు ఆడతావు నువ్వు, వారానికి 3 tasks వస్తుంది గేమ్స్. గేమ్ ఆడ ఏం చేయాలి, గేమ్స్ ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. గేమ్స్ విల్ రివీల్ యువర్ పర్సనాలిటీస్. అదే అర్థం చేసుకుంటలేరు అందరూ. ఎంతసేపు ఇటు గేమే అటు గేమే అని గేమ్ అనుకుంటూ పోతే నువ్వు ఏం బతుకుతానో 100 రోజులు నువ్వు అట్ వాట్ కాస్ట్ యూఆర్ గోయింగ్ అండ్ ప్లేయింగ్ దట్. కానీ హౌస్లో ఎంత నెగిటివ్ ఉన్నా కూడా బయటకు వచ్చాక అట్లీస్ట్ నాగార్జున గారి దగ్గర స్టేజ్ మీద అట్లీస్ట్ ఓపెన్ అప్ అవుతారు. మీరు ఎందుకు జిప్ ఏం మాట్లాడకుండా, ఆయన ఎన్నిసార్లు అడిగినా కూడా ఏమైందమ్మా చెప్పు 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 అంటే ఏం చెప్పకుండా ఎందుకు సైలెంట్ అయిపోయారు? అసలు ఏం చెప్దామని ఏం నడిచింది రన్ అయింది మైండ్లో? ఫస్ట్ 2 weeks కూడా నేను మంచిగా ఆడినా. సెకండ్ వీక్ వాజ్ ఐ థింక్ బెలూన్ టాస్క్, ఎగ్ టాస్క్ గుర్తులేదు ఎగ్జాక్ట్లీ. అప్పుడు కూడా సార్ అందరికీ మామూలుగా మంచిగా చెప్తారు, మంచిగా ఆడినావు, గుడ్ గేమ్ అట్లా ఇట్లా అని చెప్తారు. నాకు సెల్ఫ్ డౌట్ వద్దు అన్నారు. ఓకే ఫైన్, దట్ ఈస్ ఫైన్ అనుకున్నా నేను. ఇట్ డిడ్ంట్ మెన్షన్ ఎనీ పాజిటివ్గా నాకు ఇట్లా చెప్పిందంతా ఏం లేదు, బట్ దట్స్ ఫైన్. ఎంత చెప్పినా తీసుకున్నాను నేను. ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్, ఎందుకంటే యూనో నాకు సెల్ఫ్ డౌట్ కొంచెం ఉండే నిజంగానే, బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ టు ఫిజికల్ గేమ్స్ అండ్ నేను అంత ఆడలేదు. అండ్ లైక్ చిన్నప్పుడు ఎప్పుడు ఆడినా నేను, లాంగ్ గ్యాప్ ఉన్నది. అండ్ ఎప్పుడు అంత ఏమంటారు ఏదో స్పోర్టివ్గా ఆడే ఆటలు గేమ్స్ అంతా ఏం లేదు. ఎప్పుడు నేను ఫోకస్డ్ స్టూడెంట్ అండ్ ఇదే ఉంటుండే. సో ఐ వాజ్ సెల్ఫ్ డౌట్ ఉండే, బట్ నేను ఫుల్ ఆడేసిన నేను. దట్స్ ఫైన్, చెప్తే మంచిగా ఉండేమో ఎట్లా ఆడినా. అండ్ ఐ ఆల్సో హ్యాడ్ లైక్ యూనో నేను ఫిజికల్ ఆడుతున్నప్పుడు ఏమైనా హర్ట్ చేసినానా, రూడ్గా ఆడినానా, లేకపోతే కూల్ అండ్ కామ్గా ఆడినానా అనేది నన్ను నేను చూసుకోవడానికి స్కోప్ లేదు కదా, ఎవరు గొల్ల వాళ్ళు ఉన్నారు అందరం. సో నాకు అది ఎక్స్పెక్ట్ చేస్తాను, నాకు ఎవరైనా ఇట్లా కొంచెం చెప్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేసిన, ఆ జడ్జ్మెంట్ లాగా. సార్ సెల్ఫ్ డౌట్ వద్దు అన్నారు. ఐ వాజ్ లైక్ ఓకే మంచిగానే ఆడినా. నెక్స్ట్ వీక్ వచ్చి నిఖిల్ నీతో పాటు తినలేదని చెప్పి అలిగినవు అని చెప్పేసి అన్నాడు, విచ్ ఇస్ నాట్ ట్రూ. నేను అది విషయమే కాదు అక్కడ, మీకు కనిపించింది మీకు చూపించింది అది విషయం కాదు. అది నేను ఎందుకు ఫీల్ అయినా అనంటే, ఆ రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను నా కోసం చేసుకున్నా, వీళ్ళందరూ తినేశారు. కనీసం ఎవ్వరు కూడా ఆమె వేరేవి తిననని చెప్పి స్పెసిఫిక్గా చెప్పి చేసుకున్నది కదా, ఉంచాలి అనేది ఉంచలేదు ఎవరు కూడా.
సో వెన్ ఐ కేమ్ టు దట్ డైనింగ్ టేబుల్, నా ఇంట్లో నేనే ఫస్ట్ తింటా, ఎవ్వరు కూడా నా కోసమే రెడీగా పెడతారు ఇట్లా. సో అది ట్రిగ్గర్ అయింది నాకు, ఏంద్రబాబు ఇక్కడ వచ్చి ఇక్కడ గిట్లున్నా ఏంద్రబాబు అని ట్రిగ్గర్ అయింది నాకు. అది మేజర్గా నేను ఫీల్ అయింది. దెన్ నేను వచ్చి మళ్ళీ నేను తింటలే, ఆకలేసినప్పుడు ఏదో వేసుకొని తింటలే అని అనుకున్నాక వీళ్ళుండి నిఖిల్ చెప్తే వింటది, నిఖిల్ని పంపిద్దాము అనివేసి నిఖిల్ని పంపించగానే వాడు వచ్చి తినలేదా నాన్న అని అనేసరికి, నువ్వు వాళ్ళు చెప్తే ఏదో నువ్వు వచ్చి నువ్వు నాకు షో ఆఫ్ కన్సర్న్ ఇస్తున్నావేందిరా, నీకు అంతుండింటే అప్పుడే నువ్వు మాట్లాడటోని కదా అని ఇట్లా ఆర్గ్యుమెంట్ అయింది. నువ్వు అంతుంటే నువ్వు తినేటప్పుడే నువ్వు చెక్ చేసుకునేటోని కదా, నువ్వు చీఫ్ అయ్యింది నువ్వు చెక్ చేసుకోలే, అండ్ ఆల్సో హౌస్లో రోజు లాస్ట్ తినేది నువ్వే, అట్లా కూడా చెక్ చేసుకోలే కదా, ఇప్పుడు వచ్చి నువ్వు షో ఆఫ్ కన్సర్న్ ఇస్తానవేంద్రా గాలి చెప్పంగానే అనేది గొడవ. దట్ వాజ్ నాట్ లైక్ నేను వీళ్ళ కోసం హర్ట్ అయినా, బట్ తిన్నారు కదా పాపం, మనం ఎందుకు వాళ్ళని హర్ట్ చేయడం, తిన్న తిండిని వల్ల మీరు తినేసిర్రు అట్లా అని నాకు అనబుద్ధి కాదు అట్లా ఫుడ్ విషయంలో. సో దట్ వాజ్ హ్యాపెన్ మీకేమో, అండ్ నాకు సరేమో అలిగినవు ఇట్లా అని అన్నాడు. అనగానే ఆ పాయింట్ నెక్స్ట్ వీక్కి విష్ణు పట్టుకున్నది, విచ్ ఈస్ నాట్ ట్రూ. అంటే ఫాల్స్ని నువ్వు స్ట్రెంథెన్ చేస్తున్నావు. అప్పుడు నేను ఊరుకున్నాయి ఎందుకు, అండ్ ఎక్స్ప్లెనేషన్కి టైం ఇయ్యరు ధనుష్ అక్కడ. ఫస్ట్ మనం ఎంతసేపు ఇట్లా ఇట్లా అని చేయి పెట్టినాక ఎప్పుడో ఇస్తారు, సరే ఫైన్, షో టైం కన్సర్న్ కదా, 1 hour, అండ్ ఆయన టైం కూడా ఇంపార్టెంట్ కదా, నేను కూడా కొంచెం తగ్గి మాట్లాడతా, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వ ఇట్లా అంతా. 4th week వచ్చినాం కదా, ఫస్ట్ యష్మి విషయం మాట్లాడినప్పుడు ఐ టోల్డ్ మై ఎక్స్ప్లెనేషన్ సాటర్డే ఎపిసోడ్లో, అండ్ సీతు విషయం మాట్లాడినప్పుడు ఏది నేను నబిల్ని రిమూవ్ చేసేది ఇన్ఫ్లుయెన్స్ అయినవా అని అడిగినప్పుడు మిస్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అని సార్ అన్నారు. సీతు అన్నది సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అనుకున్నా, కానీ నేను నిఖిల్కే 0 వేసిన, నిఖిల్ డెసిషన్ తీసుకోవాలి కదా, ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే డెసిషన్ తీసుకోవాలి అట్లా అని చెప్పి. సో బ్రేక్ ఇచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు క్లారిఫై మెన్షనింగ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు, అసలు నేను ఒక మాట కూడా మాట్లాడలేదు నిఖిల్తోని, చీఫ్ డెసిషన్ అది కలెక్టివ్ కూర్చున్నప్పుడు ఆయననే ముందు పెట్టిండు నేను ఇంకా విష్ణు కూడా ఆలోచించు అని నేను ఇంకా అన్నా తప్ప ఇంకేం నేను డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు నేను ఇక్కడ చేయలేదు సీతు అని చెప్పడానికి నేను వెళ్తే, సీతు ఏమన్నా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నిఖిల్ తరపు నుంచి వచ్చి అని మాట్లాడు. నువ్వు అక్కడ స్టేజ్ మీద మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడుతున్నా అమ్మా, నేను నీతోని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నా నీకు, యూ షుడ్ నో వాట్ హ్యాపెండ్, నిజంగా ఏం జరిగింది నీకు తెలియాలి, నువ్వు లేవు అని అన్నావు కాబట్టి అని అంటే ఒప్పుకోలేదామే, అట్లే మాట్లాడింది, నీకేం కావాలో అది ఏదేదో మాట్లాడింది. అవి నాకు సార్ రాగానే సీతుని అడిగిండు, ఇంతలోనే గొడవనా అని చెప్పేసి అడిగిండు, అండ్ నిఖిల్ని లేపించి నీకు నువ్వు మాట్లాడుకోలేవా అని చెప్పేసి అన్నాడు. నన్ను ఒక మాట కూడా అడగలేదు. అండ్ జరిగిన కాన్వర్సేషన్ ఏంటిది, నేను నిఖిల్ తరపు నుంచి వచ్చి మాట్లాడినా జరిగిన దాన్ని బట్టి, నేను అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నిఖిల్ డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పడానికి పోతే మీరు ఫాల్స్ని స్ట్రెంథెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అర్థం కాలేదు. అండ్ యష్మి విషయంలో కూడా ఓపెన్గా ఉంచేశారు, ఆమె మాట్లాడిన దానికేమో అది స్ట్రాటజీ కావచ్చు కదా అమ్మ అన్నాడు. మరి నేను మాట్లాడింది నాకు స్ట్రాటజీ కాదా, మరి నేను నా గేమ్ పాయింట్లో నువ్వు ముందుకెళ్ళు అన్నది నేను స్ట్రాటజీ కాదా, మరి అదెందుకు మాట్లాడలేదు. ఆమె ఇట్లా అన్నది సార్ నన్ను ఇలాగా అబద్ధం ఇట్లా అన్నది గేమ్లో, నేను మాట్లాడలేదు దానికి కూడా అని అంటే కూడా దట్ కుడ్ బి ఆ స్ట్రాటజీ అని అనలేదు నన్ను. అండ్ దానికంటే 3rd weekలో ఉన్నప్పుడు కూడా 3rd weekలో నిఖిల్ మీద నేను అలిగినా అని చెప్పేసి మాట్లాడినారు, విచ్ ఈస్ నాట్ ట్రూ. దీనికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఛాన్స్ లేకుండే ఒకటి. అండ్ సెకండ్ ఏంటంటే అసలు అది కానే కాదు, నిఖిల్కి నాకు జరిగింది డిఫరెంట్. అది అక్కడ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అని నేను చేసుకున్న ఫ్రైడ్ రైస్ ముందు ఆల్రెడీ చెప్పిన వాళ్ళకి, నేను మిగతా అవి తిన్నాను ఇదే తింటా అని ముందు రోజు రైస్ని నేను ఫ్రైడ్ రైస్ తీసుకొని పెట్టుకున్నా, వచ్చేసరికి ఫినిష్ చేసేసరికి ఇంత లాస్ట్లో ఇంత ఉంచారు, ఎండిపోయిన రైస్ ఎగ్ లేకుండా ఉంచారు. ఐ వాజ్ హర్ట్ అండ్ నాకు ఫ్యామిలీ ట్రిగ్గర్ అయింది. నేను ఎట్లుండేదాన్ని రా బాబు, నేను ఫస్ట్ నాకు పెట్టేటోళ్ళు ఇక్కడేంద్రా బాబు, మిగిలింది కూడా సరిగా లేదు అని ఫీల్ అయినా. ఈ లోపు లేదు తినండి, ఇది కొంచెమైనా ఉన్నది తినండి అంటే అది కొంచెం ఏం తింటా నేను. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ దోస్ గర్ల్స్ బికాజ్ వాళ్ళు తినేసిరు పాపం ఎందుకు అనేసి. నిఖిల్ అని పంపించి, నిఖిల్ చెప్తే వింటది సోనియా అని చెప్పేసి నిఖిల్ పంపించాను. నిఖిల్ పంపిస్తే నువ్వు వాళ్ళు చెప్తే నువ్వు వచ్చుడేంది, నాకు షో ఆఫ్ కన్సర్న్ ఇచ్చుడేంది, నువ్వు నీకు అంతుండింటే నువ్వు ముందొచ్చి మాట్లాడాల్సింది అని ఇది కాన్వర్సేషన్ అక్కడ. దట్ వాజ్ నాట్ నిఖిల్ అడగకపోతే నేను తినలేదు, ఇది కానే కాదు. అసలు నాకు పెద్ద ఫరకే పడదు నాకు ఎవరితోని, నువ్వు తినపోయేది అంతా. నాకు సార్ ఏదైతే జడ్జ్మెంట్ ఇస్తారో దానికే ఆడియన్స్ ఇంక్లైన్ అవుతారు, దానికే హౌస్ ఇంక్లైన్ అయ్యి నెక్స్ట్ నామినేషన్స్ కూడా ఉంటాయి. అప్పుడు మీరు కరెక్ట్గా చెప్పాలి కదా, సరే కరెక్ట్గా చెప్పకపోయినా దాన్ని సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, కానీ ఫాల్స్ని స్ట్రెంథెన్ చేయొద్దు. తప్పు స్టేట్మెంట్స్, తప్పు జరిగిన దాన్ని మీరు స్ట్రెంత్ చేస్తే అదే కంటిన్యూ అవుతుంది కదా. ఈవెన్ అక్కడ అది మాట్లాడుకోవడం మీ మిస్టేకే కదా. నాకు సార్ నేను కొంచెం మాట్లాడదాం అనుకుంటున్న టైం ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, అడిగినా కూడా మీరు చెప్పలేదు. ఇంకోటి అదే సాటర్డే ఎపిసోడ్ లో మధ్యలో బ్రేక్ లో అబేలా నేను కూడా ఏదో చేసి వెళ్ళిపోనా అని చెప్పి మాట్లాడారు. అంటే మాట్లాడేసి ఏదో తేల్చుకుని వెళ్ళిపోదాం, రెడ్ కార్డ్ తీసుకుని అనుకున్నారా, లేకపోతే మీ ప్లాన్ ఏంటి అసలు? అప్పుడు 3rd week లో జరిగింది, నేను సరేలే చిన్న ఎలిమెంటే కదా కంటెంట్ కోసం కావచ్చు అనేసి వదిలేసిన, ఊరుకున్నా, పెద్ద ఫరగేం పడదు, పెద్ద ఏం కాదు అని ఊరుకున్నా.
సరే సరదాగా అలిగిందని అనుకుంటారు ఏమున్నది అని అనుకున్నాను. 4th వీక్లో మాట్లాడినవి రెండు కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేవి చాలా పెద్ద పదాలు, చాలా పెద్ద పదాలు. అండ్ ఆల్రెడీ వీళ్ళు అనుకుంటున్నారు నేను ఎట్లా నాకు పొజిషన్ వస్తుంది, సిచ్యువేషన్ వస్తుంది మెల్లిగా అదే కన్వే అవుతుంది అని వెయిట్ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నాకి వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, నేను ఎట్లా ప్రూవ్ చేయాలి దాన్ని నాకు అర్థం కాక కూరుకున్నాను నేను. అది మీరు వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని అన్నారు. సో దట్ వాజ్ వేర్ లైక్ ఐ బ్రోక్. అండ్ అర్థమైందికి మీరు ఎట్లా పోర్ట్రే చేయాలనుకుంటున్నారో అట్లా పోర్ట్రే చేస్తున్నారు. నా నిజాన్ని, నేను నిజంగా ఉన్నది, నా ట్రూత్ని మీరు పోర్ట్రే చేయట్లేరు. సో అది నాకు అర్థమైపోయింది. ఈవెన్ అర్థమైపోయి నేను సాటర్డే ఎపిసోడ్ తర్వాత నేను రెడీ అవ్వలేదు సండేకి, నేను వెళ్ళిపోతా, ఎలిమినేట్ అవ్వకపోయినా నేను వెళ్ళిపోతా, ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా అబ్బాయిలాగా చేసైనా సరే నేను వెళ్ళిపోతా. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది నిజం ఏదో, నేను నిజంగా ఏదో అది చూపించడానికి, మీకు నచ్చింది మీరు పోర్ట్రే చేసుకోవడానికి నేను రాలే. సో దట్ వాస్ మై బిలీఫ్. నేను బిలీవ్ చేసింది అది, నేను బిలీవ్ చేసిన దానికే నేను ఉంటా. మీరు ఎక్కడో తీసుకొచ్చి ఎక్కడో, అసలు ఫిజికల్ గేమ్ క్లారిటీ ఏది, అడల్టరేటెడ్ కామెడీ ఏంది, అసలు కనెక్షన్ ఉన్నదా? టోటల్ ఎవరైనా ఎపిసోడ్ చూసినా కూడా కంప్లీట్గా మీరు టీమ్ అయినా చూసి ఉండాల్సింది. చూసినప్పుడైనా అర్థమవుతుంది క్లియర్గా. అండ్ ఐఎమ్ టెల్లింగ్ అసలు నాది నా కాన్షియస్లో లేనే లేదు అసలు అది పృథ్వీ యష్మి కనెక్షనా లేకపోతే ఇట్లా అని కాన్షియస్లో లేదు నాకు అది. ఐ వాజ్ ఆల్రెడీ లైక్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ లిటరల్లీ గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసినాకి అమ్మా నువ్వు గేమ్ క్లారిటీ అని చెప్పేసి మాట్లాడినప్పుడు మీరు ఎట్లా నన్ను అది అడుగుతారు? అడిగినాక మళ్ళీ హౌస్ మొత్తం కూడా నమ్మడానికి కూడా రెడీగా లేదు అనేది కూడా మీరే చెప్తున్నారు. అండ్ సారీ చెప్పింది అగ్రీ చేస్తలేరు, సారీ చెప్పింది తర్వాత క్లియర్ అవుట్ చేసింది అనేది మెన్షన్ చేస్తలేరు. దెన్ వాట్ ఈస్ దట్? నాకు అర్థమైపోయింది మీరేం పోర్ట్రే చేయాలనుకుంటున్నా అదే పోర్ట్రే చేస్తున్నప్పుడు నేను క్లియర్గా నేను అదే మాట్లాడినా, మధ్యలో బ్రేక్లో కూడా నేను అదే, బిగ్ బాస్ నేను ఉండను, నేను ఇక్కడ, మీరు ఒకవేళ ఈ వీక్ ఎలిమినేట్ కాకపోయినా సరే నెక్స్ట్ వీక్ అయినా సరే నేను అబ్బాయిలాగా చేసైనా సరే వర్స్ట్ కేసులో అయినా సరే నేను ఎలిమినేట్ అయిపోతా అని చెప్పిన నేను. అండ్ నాకు సార్ సండే అడిగినప్పుడు కూడా నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన పెద్ద అయినా అండ్ ఇప్పుడు నేను మాట్లాడినంత మాత్రాన మొత్తం అంతా చేంజ్ చేయరు. ఆల్రెడీ 2 వీక్స్ పోర్ట్రే చేసినారు. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎట్లాగో ఇదే పాయింట్స్ మళ్ళీ నామినేషన్లో పెడతారు. ఎవ్రీ వీక్ నాకు సరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, హౌస్లో నేను ఇంత చేయాలి అంటే ఐఎమ్ నాట్ హియర్ ఫర్ దాట్. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ నేను మాట్లాడలేదు సార్తోని, బట్ స్టేజ్ మీదకి వచ్చినాక మాట్లాడినా కొంచెము, విచ్ ఇస్ అగైన్ ఎడిటెడ్. అగైన్ ఎడిటెడ్. సో దెన్ ఇంకేమున్నది ధనుష్, ఇంకా అన్ని చోట్ల ఎడిటెడ్ ఇస్తే నేను నమ్మిన బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కాదు అది. సో నేను కాదన్నప్పుడు నేను చూస్ చేయను ఇంకా అది అట్లా. ఫైనల్లీ 4 వీక్స్ ఆఫ్ యువర్ జర్నీ ఎలా అనిపించింది? గుర్తుండిపోయేలా ఉందా, మర్చిపోవాలి ఈ జర్నీని అనిపించిందా? నో, పర్సనల్లీ నేను గుర్తుండిపోయేదే జర్నీ అయితే డెఫినెట్గా గుర్తుండిపోయేదే. కొన్ని నేర్చుకున్నా, కొన్నిటికి ఇమ్యూన్ అయినా. సో అండ్ నేను ఏం బిలీవ్ చేస్తా అని నా పర్సనల్గా నేను స్ట్రాంగ్గా నాకు అర్థమైంది. లైక్ యునో జస్ట్ బికాస్ ఎవరో మాట్లాడినరు అని చెప్పేసి, లేకపోతే ఎవరో తప్పుగా మాట్లాడిరు అని చెప్పేసి నేను నాకున్న ట్రూ జెన్యున్ బాండ్ని నేను బ్లేమ్ నేను దాన్ని డౌన్ నేను హార్ట్ఫుల్గా నమ్మి నేను చేసింది నేను డౌన్ ఫర్ ఎనీ రీజన్. అది హౌస్లో గేమ్ పరంగా మాట్లాడినరా లేకపోతే టాస్క్ పరంగా, ఇదంతా నాకు అనవసరం. వాట్ ఎవర్ ఐ డిడ్ ట్రూ టు మై సెల్ఫ్. అండ్ నేను కరెక్ట్గా నేను ఎట్లనో అట్లా బతికినా. అది ఆరోగెన్స్ అనుకున్నారా, దిస్ ఇస్ మీ. నేను అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా, దిస్ ఇస్ మీ. నేను నామినేషన్లో నేను ఫెయిర్గా ఏదో బటర్ పూసి లేకపోతే ఏదో తడికత్తితో గొంతు వేయడానికి నేను లేను. నేను ఎట్లా మాట్లాడతా అట్లే మాట్లాడతా. అండ్ చెప్పే విధానం తగ్గించుకోవాలని నేను ట్రై చేసిన, చెప్పే విధానం మార్చుకోవాలని సెకండ్ నామినేషన్కే ట్రై చేసేసరికి బిగ్ బాస్ అన్నాడికి మీరు లాస్ట్ టైం లాగా చేస్తలేరు అని. ఓకే వీళ్ళకి ఇట్లనే కావచ్చు అని మళ్ళీ ఇట్లనే చెప్పిన. మళ్ళీ మామూలుగా రెచ్చిపోవాలి అనుకోలేదు, సరే అయినా బ్యాలెన్స్ తీసుకెళ్దాం అనుకున్నా. బట్ అది ఆపోజిట్ సీతూ ఉండే. ఇప్పుడు నైనికా విషయం మాట్లాడినా, నైనికా విషయంలో నేను అంత అరవలేదు. గమనిస్తే మీరు, నేను ఎప్పుడు కూడా ఆమెని డిమోరలైజ్ చేయకుండా చెప్పాలి అని చాలా కేర్ఫుల్గా నైనికా ఇట్లా రమ్మా ఇట్లా అని చెప్పేసి క్లోజ్ చేసిన నైనికా నామినేషన్. ఆమె వేసినప్పుడైనా నేను వేసినప్పుడైనా. సో దట్ ఈస్ డిఫరెంట్ కదా. దట్స్ వేర్ ఐ థాట్ ఐ నో అట్లీస్ట్ ఐ హ్యావ్ దట్ కంట్రోల్. నేను ఎక్కడ తగ్గాలో ఎక్కడ మాట్లాడి చేయాలో చేసిన. ఇవన్నీ కొన్ని రియలైజేషన్స్. నాకు నా జర్నీ బాగుంది, ఐఎమ్ ఓకే విత్ దట్. నా జర్నీ అయితే గుర్తుండిపోయే జర్నీయే. ఇంకా నెగిటివిటీ అంటావా, పాజిటివిటీ కూడా ఉన్నది చాలా. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ లైక్ నేను 0 ఆడియన్స్ 0 ఫాలోవర్స్తో పోయినా, అసలు 0 అండ్ లైక్ ఫ్యాన్ బేస్. ఐ హ్యావ్ గుడ్ ఫ్యాన్ బేస్ నౌ అండ్ ఆర్గానిక్ అండ్ జెన్యూన్ ఫ్యాన్ బేస్. సో అది నాకు ఎప్పుడు నాకు అది స్ట్రెంగ్త్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఎస్, డెఫినెట్గా ఈ వచ్చిన నెగిటివిటీ అంత త్వరలో పాజిటివ్ అయ్యి మంచి మంచి ప్రాజెక్ట్స్ అండ్ సినిమాలు మీ చేతిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫైనల్గా
ఇన్ని వారాలు మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇష్టపడిన ఆడియన్స్కి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? Thank you so much, and I'm, as I already told, like I'm very much grateful for whatever the love and support you have shared. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసారు కాబట్టి నేను 1 month కూడా ఉండగలిగిన. డెఫినెట్గా మీ సపోర్ట్ లేకపోతే అయ్యేది కాదు. అండ్ యా, హేటర్స్ ఆర్ హేటర్స్, థ్యాంక్ యూ ఫర్ దెమ్ ఆల్సో. ఇంకా యా, ఇంకెవరైనా డిసప్పాయింట్ చేసి నింటే ఐఎమ్ సో సారీ, బట్ దిస్ ఇస్ ద వే ఐ లివ్. నేను ఎట్లున్నా నేను అట్లా ఉందామని అనుకున్నా. నేను మార్చుకోవాల్సినవి నేను చెప్పిన నాకు తెలుసు, తగ్గించి మాట్లాడాలి అట్లా అని. అవన్నీ నేను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను నేర్చుకుంటే ఒక్క రోజులో నేర్చుకునేటివి కావు అవన్నీ, ఐ నో. అండ్ యా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎవరిదైనా ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వకపోయినట్టే ఐఎమ్ సో సారీ ఫర్ దాట్, బట్ థ్యాంక్ యూ ఫర్ దిస్. దట్స్ సోనియా ఫర్ యూ. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్, డోంట్ జడ్జ్ ఎ పర్సన్ ఫర్ ద షో. థ్యాంక్ యూ. యా.